హాయ్ గైస్, నేను మీ తెలుగు యానిమే 3 ఈ వీడియోలో అయితే వచ్చేసి మనం ఒక న్యూ వెబ్టూన్ మాన్వా గురించి అయితే మాట్లాడుకున్నాం. అదేదో కాదు, ఎలక్కిడ్ వెబ్టూన్ మాన్వా గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇక దీని యానిమే కూడా మనకు ఈ ఇయర్ లోనే రాబోతుంది. ఇంకా డేట్ ఏమాత్రం అనౌన్స్ చేయలేదు, కానీ ఈ ఇయర్ లోనే అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా అయితే రిలీజ్ అయింది. ఒకసారి యూట్యూబ్ లో వెళ్ళి చెక్ చేసి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. యానిమేషన్ చాలా బాగా ఉంది. ఇది ఫుల్లీ యాక్షన్ మాన్వా అనమాట. స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది స్టోరీ. ఇది ఒక సూపర్ హీరో సెగ్మెంట్ కిందకైతే వస్తుందని మీరు అనుకోవచ్చు. ఈ స్టోరీ చాలా మందికి ఎక్కువగా సూపర్ పవర్స్ అయితే ఉంటాయి. వాళ్ళని అవేక్నర్స్ అయితే పిలుస్తూ ఉంటారు. అందులో కూడా కొంతమంది గుడ్ ఆర్ బ్యాడ్ సైడ్ అయితే ఉంటారు. అవి కొన్ని గ్రూప్స్ కి అయితే డివైడ్ అయి ఉంటాయి. కొన్ని గ్రూప్స్ గవర్నమెంట్ కింద అయితే పనిచేస్తూ నార్మల్ హ్యూమన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇంకొన్ని గ్రూప్స్ అయితే వచ్చేసి ఎప్పుడప్పుడు ఈ ప్రపంచాన్ని నాశనం చేసేద్దామని అన్నట్టుగా అయితే వాళ్ళు ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఇక రెండు గ్రూపుల మధ్య జరిగే బ్యాటిల్ చాలా క్రేజ్గా అయితే ఉంటాయి. ఇందులో మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే వచ్చేసి కేడెన్ బ్రిక్. వీడి జేజేకేలో గోజో కూడా ఎంత స్ట్రాంగ్, ఈ సిరీస్ లో వీడు అంత స్ట్రాంగ్ అన్నమాట. నేను మరీ దీని గురించి ఎక్కువ చెప్పను, కానీ మీరు యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేయండి. దీని గురించి చాలా వీడియోస్ అయితే మీకు వస్తాయి. ఆ తర్వాత మీకు ఆటోమేటిక్ దాని మీద ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఫైట్లు అంత క్రేజ్గా అయితే ఉంటాయి. ఇందులో ఆర్ ఫార్మ్స్ చాలా వరకు. సో ఇక ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక ఫస్ట్ ఆర్ కొంచెం బోరింగ్ అని అయితే ఉంటుంది. కొంచెం పేషెన్స్కి అయితే వెయిట్ చేయండి. ఒక 2-3 ఆర్క్స్ కొంచెం బోరింగ్గా ఉంటాయి. ఆ తర్వాత స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారుతుంది. ఇక చాప్టర్ స్టార్టింగ్లోనే చాలా ఫాస్ట్గా ఒకడైతే వచ్చేసి ఒక స్ట్రీట్లో అయితే పడతాడు. చూస్తూ వాడు చాలా వరకు డ్యామేజ్ తీసుకుని ఉంటాడు. వాడే కేడెన్. చూస్తూ ఉంటే నా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఒక్కసారిగా మూకుముడిగా నా పైన దాడి చేసి నన్ను ఎంతగా తీవ్రంగా గాయపరిచారు. నేను రికవర్ అయ్యేంతవరకు ఎక్కడోసారి దాక్కోవాలని చెప్పేసి కేడెన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో మనోని ఎదురుగా ఒక క్యాట్ అయితే కనబడుతుంది. ఇక ఎలాగోలా కేడెన్ ఆ క్యాట్ దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే గట్టి ఒక పెద్ద ఫ్లాష్ అయితే వస్తుంది. ఇక కాసేపటి తర్వాత మనకు మన మెయిన్ క్యారెక్టర్ అయితే చూపిస్తారు. ఇక మనోని పేరు జీవు. మనోని క్యాట్స్ అంటే చాలా ఇష్టం. ఇక జీవు అయితే వచ్చేసి వాడి దగ్గర ఉన్న క్యాట్స్ కోసం ఫుడ్ కొనాలని చెప్పేసి స్టోర్కి అయితే వస్తాడు. అక్కడ చాలా ఖరీదున్నవి మనోని డిస్కౌంట్లు అయితే దొరుకుతూ ఉంటాయి. మనోడు ఏది కొనాలని చెప్పి ఆలోచిస్తూ వాడి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తగిలేసి క్యాట్స్ కోసం చాలా వరకు ఫుడ్ అయితే కొనేస్తాడు. నిజానికి ఈ మనీ అంతా నేను నా కోసం ఏమైనా షాపింగ్ చేద్దామని దాచిపెట్టుకుని ఉన్నా, కానీ నేను ఆ స్టోర్కి వెళ్ళిన తర్వాత నా క్యాట్స్ కోసమే మొత్తం అయితే డబ్బులు ఖర్చు పెట్టేసా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇవి ఖచ్చితంగా నా క్యాట్స్ నచ్చుతాయని చెప్పేసి జీవు ఒకవైపు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో ఒక చిన్నపిల్లాన్ని కారు గుద్దడానికి అయితే వస్తుంది. మన జీవు కూడా చాలా ఫాస్ట్ గా వెళ్ళి వాడిని అయితే సేవ్ చేస్తాడు. జీవు కూడా సూపర్ పవర్స్ అయితే ఉంటాయి. మనోడు సూపర్ పవర్ అయితే వచ్చేసి స్పీడ్ అన్నమాట. ఇక చిన్నపిల్లని కారు గుద్దకుండా మనోడు అయితే సేవ్ చేస్తాడు. బట్ ఆ చిన్నపిల్లాడు అలాగే షాక్ అయి ఉంటాడు. ఇక కొన్న ప్రతి ఒక్కరు అయితే వచ్చేసి అది నువ్వు చూసావా, ఒక్క క్షణం ముందు ఆ కుర్రాడు అక్కడ ఉండాలి, కానీ చూస్తే ఒకసారి ఇక్కడ ఇటువైపు ఇక్కడ ఉన్నాడు, అసలు ఇక్కడ ఏం జరిగిందా అని చెప్పేసి వాళ్ళు భయపడుతూ ఉంటే ఇక జీవు అయితే వచ్చేసి సరే నువ్వు జాగ్రత్తగా ఉండరా అని చెప్పేసి మనోడు ఎలాగైనా సరే ఒక కుర్రాన్ని అయితే సేవ్ చేశా కదా నా పవర్స్ ఉపయోగించి అని మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళమ్మ కూడా అయితే వచ్చేసి అసలు ఏం జరిగింది ఏమాత్రం అర్థం కాదు, నన్ను అక్కడున్న అతనైతే వచ్చేసి నన్ను కారు కింద పడకుండా సేవ్ చేశాడని చెప్పేసి అతని వైపు అయితే వేలు చూపిస్తాయి. కానీ అప్పటికే మన జీవు కూడా అక్కడి నుంచి బయటకు అయితే వచ్చేస్తాడు. ఆల్మోస్ట్ నా పవర్స్ అందరికి చూపించేసాను అనుకున్నా, కానీ ఏం పర్వాలేదు, ఎలాగోలా సరే ఒక కుర్రాన్ని అయితే సేవ్ చేశా కదా అని చెప్పేసి మనోడు హ్యాపీగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి తిరిగి వెళ్ళిపోతాడు. ఇక జీవు అయితే వచ్చేసి నైట్ టైం మన దగ్గర ఉన్న క్యాట్స్ అన్నిటికైతే ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనోడు చాలా వరకు ఖర్చు పెట్టి ఆ ఫుడ్ తీసుకొచ్చి వాటి పెట్టి అక్కడున్న క్యాట్స్ ఏవి ఏమాత్రం ఫుడ్ తినవు. మనోడికి అర్థం కాదు అసలు ఎందుకు ఇలా అవి అరుస్తూ ఏమాత్రం ఫుడ్ తినలేదని చెప్పేసి. అవి అరుస్తూ వెళ్తూ ఉంటే ఇదేదో కొంచెం విచిత్రంగా ఉందని చెప్పేసి అసలు ఇవి ఎందుకు ఫుడ్ తినట్లేదు అరుస్తూ వెళ్తున్నాయని చెప్పేసి మన జీవు కూడా వాటిని ఫాలో అయితే వెళ్తూ ఉంటాడు. అవి చాలా దూరం తీసుకువెళ్తాయి. ఆ క్యాట్స్ అన్ని కలిసి గాయపడ్డ ఇంకొక క్యాట్ దగ్గరికి అయితే తీసుకువెళ్తాయి. మన జీవు కూడా వన్ చూసి షాక్ అవుతాడు. ఇక దాన్ని మనోడు ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడే మన క్యాట్ అయితే నిద్రలేస్తుంది. ఇంతకు నేను ఎక్కడున్నాను, అసలు నాకు ఏం జరిగింది, చూస్తూ ఉంటే నేను ఒక క్యాట్ లోపల ఉన్నట్టుగా ఉంది అని చెప్పేసి మనోడు వాడు గతం అయితే గుర్తు తెచ్చుకుంటాడు. ఇక క్యాట్ లోపల ఉన్నది ఎవరో కాదు, మన కేడెనే. ఇక లాస్ట్ మూమెంట్లో మనోడు తన రూపం మార్చుకుని ఆ క్యాట్ లోపలికి పరకాయ ప్రవేశం చేసి ఉంటాడు. ఓహ్, మొత్తం నువ్వు మేల్కొన్నావన్నమాట. చూస్తూ ఉంటే నువ్వు ఫుల్గా రికవర్ అయినట్టుగా ఉంది. నేను గురించి ఎంత కంగారు పడ్డానో తెలుసా అని చెప్పేసి ఒక్క నిమిషం ఉండు అని చెప్పి ఇక కేడెని ఎత్తుచేసి అసలు ఇంతకు ఎక్కడున్నాడు, చూస్తూ ఉంటేనే గాయపడ్డప్పుడు వీడెక్కడికి తీసుకొచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక చాలా ఫాస్ట్గా జీవో అయితే వచ్చేసి పిల్లులు తినే ఆహారాన్ని తీసుకొచ్చి మన కేడెనికి అయితే పెడతాడు. ఇది తిను, ఇది తింటే నువ్వు చాలా ఫాస్ట్గా అయితే రికవర్ అవుతావు అని చెప్పేసి అంటాడు. నేను చూసినప్పుడు నువ్వు ఎంత దారుణ స్థితిలో ఉన్నావో తెలుసా, నీ బాడీ మీద చాలా వరకు అయితే బ్లడ్ ఉంది, కానీ నీ బాడీ మీద ఎటువంటి గాయాలు లేవని చెప్పేసి మనోడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఒకవైపు కేడెన్ అయితే వచ్చేసి అసలు ఇంతకెవడరా వీడు, లొల్లాడు వాగుతూనే ఉన్నాడని చెప్పేసి అనుకుంటాడు. ఇది తీసుకొని చాలా ఫాస్ట్గా రికవర్ అవుతావు, నీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి మన జీవు అంటే సరే అని చెప్పేసి మన కేడెన్ కూడా ఏంటి అంటే వీడు ఇప్పుడు క్యాట్లు తినే ఫుడ్ నాకు పెట్టాలనుకుంటున్నాడా అని చెప్పేసి మన కేడెన్ అయితే కొంచెం విచిత్రంగా చూస్తాడు. ఇక మన కేడెన్ అయితే వచ్చేసి వెళ్ళి పాలు తాగుతూ ఉంటే సరే ఇంతకు నువ్వు అబ్బాయి అమ్మాయి అని చెప్పేసి మనోడు చెక్ చేయడానికి ట్రై చేస్తాడు. అదే సమయంలో మన కేడెన్ వెంటనే కిందకి దించని చెప్పేసి అంటాడు.
మన జీవుకి అసలు అర్థం కాదు. ఏంటి నేను టీవీ కూడా అయితే ఆఫ్ చేశాను కదా! ఇంతకీ ఇక్కడ ఎవరో మాట్లాడారని చెప్పేసి మనోడు షాక్ అవుతాడు. అప్పుడే మళ్ళీ మన కేడెన్ అయితే వచ్చి చెప్పేది నీకే వినపడట్లేదా? వెంటనే కిందకి దించు అని చెప్పేసి అంటాడు. అప్పుడే మన జీవుగాడు ఆ పిల్లిని చాలా దూరంగా అయితే విసిరేసి ఏంటి ఒక పిల్లి మాట్లాడుతుందా అని చెప్పేసి షాక్ అవుతాడు. ఇక కేడెన్ మాట్లాడుతూ కాసేపు నువ్వు నోరు మూసుకో అంటాడు. అది విన్న మన జీవు అయితే నిజమే, నేను విన్నది నిజమే, క్యాట్ నిజంగానే మాట్లాడుతుందని చెప్పేసి భయపడుతూ ఉంటాడు. నేను కాసేపు నేను నోరు మూసుకొని ఉండమని చెప్పాను కదా, వినపడట్లేదని చెప్పేసి రివర్స్ లో వాడిపైన అయితే అరుస్తుంది. ఇక కేడెన్ అయితే చూసి ఆగు, అసలు ఇంతకు నీ పేరేంటని చెప్పేసి మనోని అయితే అడుగుతాడు. చెప్పు అసలు నీ పేరేంటని అంటే ఒకపు జీవు భయపడుతూనే జీవు అని చెప్పేసి అంటాడు. వెంటనే వెళ్ళి ఆ చైర్ని ఇక్కడికి తీసుకురా, నేను నీకు కొన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్తానని మన కేడెన్ అయితే అంటాడు. ఇక ఎలాగో సరే నానా తిప్పలు పడి కేడెన్ ఎలాగో సరే ఆ చైర్లోకి అయితే కూర్చుంటాడు. ఇలా చూడు, నేను చెప్పే విషయం చాలా బాగా గుర్తుపెట్టుకో, నా గురించి గనక ఎవరి దగ్గరైనా చెప్పావనుకో ఖచ్చితంగా నేను నిన్ను చంపేస్తానని అంటాడు. అదే సమయంలో యాక్సిడెంటల్గా మనోడు అద్దంలో వాడిని అయితే చూసుకుంటాడు. ఏంటి ఇంతగా లావు పిల్లి ఎవరు? ఏంటి అది నిజంగా నేనేనా? దా గొప్ప కేడెనైనా నేను ఇప్పుడు ఈ లావుపాటి పిల్లిలో దాక్కున్నానా అని చెప్పేసి మన కేడెనైతే ఒకసారిగా ఆ కుర్చీలోంచి కింద పడిపోతాడు. దానితో జూ అయితే వచ్చేసి అసలు ఏంటి, అసలు దీనికి ఏమైందా అని చెప్పేసి మనోడు అయితే కంగారు పడుతూ ఉంటే కేడెన్ అయితే వచ్చేసి ఏంటి అసలు నేను ఇంత దరిద్రమైన శరీరంలో ఎలారా ఇరుక్కుపోయానని చెప్పేసి కేడెన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ జీవ్ ఒకసారిగా దాన్ని అట్ట గట్టిగా ఊపేసి మళ్ళీ దాన్ని నిద్ర లేపుతాడు. ఓ పర్లేదు, నువ్వు మొత్తానికి బతికే ఉన్నావు, నువ్వు చచ్చావేమనుకున్నా అని చెప్పేసి భయపడతాడు. నేనేం చావలేదు, జస్ట్ అన్కాన్షియస్ అయ్యాను, అయినా కానీ అన్కాన్షియస్ కింద పడింది నేను కదా, నువ్వెందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు? కేడెన్ వాడి శరీరాన్ని అద్దంలో చూసుకొని ఇంత దరిద్రమైన పిల్లిలో నేను ఇరుక్కుపోతానని ఏమాత్రం అనుకోలేదని చెప్పేసి అనుకుంటాడు. దీని శరీరం ఎందుకు మరి ఇంత దరిద్రంగా అయితే ఉంది? ఇకప్పుడు జీవ్ అయితే వచ్చేసి మిస్టర్ పిల్లి గారు, మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అయితే అడగాలనుకుంటున్నానంటే జస్ట్ నన్ను కేడెన్ అయితే పిల్లు అని చెప్పేసి అంటాడు. అసలు మీరు ఒక పిల్లి అయ్యి ఉండి ఒక హ్యూమన్ లాంగ్వేజ్ ఎలా మాట్లాడగలుగుతున్నారని చెప్పేసి అంటే ఇలా చూడు, నేను హ్యూమన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను కదా, నేను కూడా నీలాగా ఒక మనిషి, నేను ఏమాత్రం ఒక క్యాట్ని కాదు, నేను కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ క్యాట్ లోపల అయితే ఇరుక్కుపోయాను అంతే, నేను చాలా ఫాస్ట్గా మళ్ళీ నా అసలు రూపానికి అయితే వస్తాను, నేను ఒక మనిషిని అని చెప్పేసి అంటాడు. అయినా ఇన్ని విషయాలు నీకు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నేను చెప్పినా నీకు అర్థం చేసుకునేంత జ్ఞానం లేదని నాకైతే అర్థమైందని చెప్పేసి అంటాడు. ఏంటి ఒక పిల్లి మనిషిగా మారిందా లేదా మనిషి పిల్లిగా మారిందని చెప్పేసి మనోడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. నువ్వు మొదటిగా అడిగిన ప్రశ్నకు సమాధానం కళ్ళెదురుగానైతే ఉంది. నిజానికి నువ్వు అడిగిన రెండో ప్రశ్న కూడా నేను ఇంతవరకు కూడా ఏమాత్రం నమ్మలేదు, కానీ నమ్మక తప్పడం లేదు, ఇది జరిగింది కదా అని చెప్పేసి మన కేడెన్ మొత్తం మాట్లాడుతూ ఉంటే ఆగు, అలాగైతే మీరు క్యాట్ లోపల ఉన్నట్లయితే మీ బాడీ ముందు ఎందుకు అంత బ్లడ్ అయితే ఉంది, మీరు ఎందుకు అంత తీవ్రంగా గాయపడి అక్కడ పడాడు అని చెప్పేసి మన జీవు అయితే మాట్లాడుతూ ఉంటే మన కేడెన్ అయితే వచ్చేసి ఇలా చూడు మనం యాక్సిడెంట్గా అయితే కలిసాము, నువ్వు నన్ను కాపాడావు అంతేకాని ఇలా అడ్డమైన ప్రశ్న అయితే అడిగి నన్ను ఏమాత్రం వెసిగించొద్దు, అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం కూడా నీకు లేదు, అవన్నీ నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి రివర్స్ మనోడి పైన అయితే అరుస్తుంది. దానితో జీవ కాసేపు సైలెంట్ అయిపోతాడు. సరే ఇది తీసుకో అని చెప్పేసి మళ్ళీ మనోడు దానికి క్యాట్ ఫుడ్ అయితే పెడతాడు. ఏంటి నేను ఇంతకుముందు నీకు చెప్పాను కదా ఈ రూపంలో నీకు కాసేపు మాత్రమే ఉంటాను, ఎక్కువ కాలం ఉన్నాను అని చెప్పి, అలాంటప్పుడు మళ్ళీ నాకెందుకు క్యాట్ ఫుడ్ పెడుతున్నావని మనోడి పైన అయితే అరుస్తాడు. నిజమే, మీరు ఒక మనిషి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు క్యాట్ రూపంలో ఉన్నారు కదా, మీరు మనిషి ఫుడ్ తింటే అది క్యాట్స్కి చాలా ప్రమాదం, కాబట్టి మీరు క్యాట్ ఫుడ్ తింటే మీరు చాలా త్వరగా అయితే రికవర్ అవుతారు, ఆ తర్వాత మళ్ళీ మీరు మీ హ్యూమన్ ఫామ్కి అయితే చేంజ్ అవ్వచ్చు అని చెప్పేసి అంటాడు. సరే నేను నైట్ టైం ఆ క్యాట్స్ ఫుడ్ పెట్టలేదు, నేను వెళ్ళి అక్కడ క్యాట్లకు ఫుడ్ పెట్టేసి మళ్ళీ వస్తానని చెప్పేసి మన జీవ్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఇంకోవైపు మన కేడెన్ అయితే వచ్చేసి నేను ఒక క్యాట్నే కదా, లేదు నేను ఒక హ్యూమన్ని, అయినా నేను ఎందుకు క్యాట్ ఫుడ్ తినాలని చెప్పేసి అనుకుంటూ ఉంటే లేదు, నేను కనుక ఇలాగే బయటకు వెళ్తే ఖచ్చితంగా నన్నైతే చంపేస్తారు, నేను రికవర్ అయ్యేంత వరకు ఎక్కడోసారి దాక్కొని ఉండాలి, చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యి నేను మళ్ళీ నా హ్యూమన్ ఫామ్కి రావాలంటే నాకు ఈ ఫుడ్ తినడం తప్ప వేరే చాయిస్ లేదని అర్థం చేసుకుని కేడెన్ ఎలాగో సరే ఆ ఫుడ్ కొద్దిగా తింటాడు, చాలా టేస్టీగా ఉండడంతో మనోడు మొత్తంగా అయితే తినేస్తాడు. ఏంటి నిజంగా నేను ఒక గొప్ప కేడెన్ని, నేను క్యాట్ ఫుడ్ తిన్నా, నేను ఏమాత్రం నేను ఒప్పుకోను, ఆ ఫుడ్ దానంతా దాన్నే నా కడుపులోకి అయితే వెళ్ళిపోయింది, నేను గొప్ప కేడెన్ అయినా కానీ నేను క్యాట్ ఫుడ్ తింటానని చెప్పేసి అనుకుంటాడు. ఇకప్పుడు జీవ్ అయితే వచ్చేసి కేడెన్ నేను ఒక నిమిషం బయటకి అయితే వెళ్ళొచ్చేస్తానని చెప్పేసి అంటాడు. ఎందుకంటే రేపటి నాకు దగ్గర క్యాట్ ఫుడ్ ఏమాత్రం లేదు, నేను వెళ్ళి స్టోర్కి తీసుకురావాలంటే ఏంటి ఈ టైంలో వెళ్తున్నావు అని చెప్పేసి అంటే అవును నువ్వు కూడా నాతో వస్తావని చెప్పేసి అంటే నేను ఎందుకు నీతో రావాలని చెప్పేసి అంటే నిజంగా నువ్వు నన్ను నమ్ముతున్నావా, నీ గురించి నేను ఎవరికి చెప్పనని నువ్వు అయితే అనుకుంటున్నావా అని అంటే అయినా కానీ వీడెందుకు ఇలా అడ్డమైన ప్రశ్న అయితే అడుగుతున్నాడు. అవును నేను వీడిని నమ్మడానికి ఏమాత్రం లేదు, నేను కూడా నీతో వస్తానని కేడెన్ అయితే చెప్తాడు. సరే అని చెప్పి మన జీవు కూడా అయితే వచ్చేసి తను ఎత్తుకుని వెళ్తూ ఉంటే అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నేను ఒక క్యాట్ని కాదు కదా, నన్ను కిందకి దించాయంటే నీకు ఇప్పుడే చాలా వరకు అయితే గాయాలి, మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నామంటే చూడు నన్ను ఏమాత్రం ఒక క్యాట్గా చూడొద్దు, నేను అతి గొప్ప కేడెన్ అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళిద్దరు కలిసి అలా అయితే వెళ్తూ ఉంటారు.
అసలేంటి నాకెందుకు కొంచెం విచిత్రమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది. నేను మొట్టమొదటిసారి క్యాట్‌లా మారాను కదా! అందుకే ఇదైతే అనిపిస్తుందేమో. నాకు నిజంగా ఈ ఫీలింగ్ అసలు ఏమాత్రం కాసేపు నచ్చినట్టుంది, కాసేపు నచ్చనట్టుంది. ఎలాగైనా సరే నేను త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలని చెప్పేసి కేడెన్ అయితే అనుకుంటాడు. ఇక జీవు అయితే వచ్చేసి వెళ్ళే డాక్టర్‌ని అయితే కలుస్తాడు. దీనికి కొంచెం ఒంట్లో బాలేనట్టుంది దీన్ని చూడండి అని అంటాడు. ఇక వెంటనే అతనైతే వచ్చేసి మన కేడీని ఫుల్‌గా అయితే చెక్ చేసి మనోడి బాడీ మొత్తంలో ఎటువంటి గాయాలు లేవు. అయి చిన్న చిన్న గాయాలు మాత్రమే. కాసేపు బ్లడ్ తీసుకొని ఫుల్‌గా తింటే సరిపోతుంది. ఇలా చూడు దాన్ని కొంచెం డైట్‌ని అయితే ఫాలో అవ్వమను. అది మరీ ఎక్కువగా లావుగా ఉందని చెప్పేసి అంటే అది విన్న మన కేడీన్ నన్ను వీరు చాలా వరకు అయితే రెచ్చగొడుతున్నాడు. ఖచ్చితంగా వీడిని చంపేస్తానని మనసులో అయితే అనుకుంటాడు. ఇక జీవు కేడీని తీసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే కేడీని మాట్లాడుతూ చూస్తుంటే మన దగ్గర ఏదో ఒక మాన్స్టర్ పిల్లి తిరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. ఏంటి ఒక మాన్స్టర్ పిల్ల అంటే అప్పుడే వాళ్ళ ఎదురుగా వాళ్ళ వెనక వైపు నుండి ఒక క్యాట్ అయితే వస్తుంది. ఏంటి నిజంగా అది ఒక క్యాటే కదా అంటే అగో చూడ్డానికి నాకు అదేదో ఒక టైగర్‌లా అయితే కనపడుతుంది. దాని వైపు చూడు అది చాలా బలంగా ఉంది. అంతేకాదు దాని కళ్ళు కొంచెం విచిత్రంగా ఉన్నాయని చెప్పేసి అంటాడు. ఎందుకైనా మంచిదని చెప్పేసి చాలా ఫాస్ట్‌గా జీవు అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటే పర్లేదు. నేను కూడా దానికి నువ్వు చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతున్నావు. నువ్వు ఎంత వేగంగా పరిగెత్తినప్పటికీ అది చాలా ఈజీగా మనపైన అయితే అటాక్ చేసే అవకాశం ఉందని కేడెన్ మాట్లాడుతూ ఉంటే అదే టైంలో ఆ క్యాట్ చాలా ఫాస్ట్‌గా మనోళ్ళు అయితే వెనక వైపు అయితే వస్తూనే ఉంటుంది. అది ఒకసారిగా జంప్ చేసి మన జీవు పైన అయితే అటాక్ చేస్తుంది. మనోడు పెద్దగా డ్యామేజ్ కాదు కానీ కేడెన్ అయితే వచ్చేసి దాన్ని ఆపడానికి నీ దగ్గర ఏదైనా వెపన్ లాంటిది ఉందా అని చెప్పేసి అంటే వెపన్ అలాంటిది నా దగ్గర ఒకటి ఉందని చెప్పేసి మనోడు ఒకటి బయటికి అయితే తీస్తాడు. ఒక ఫిషింగ్ రాడ్ లాంటిదైతే బయట తీస్తారు. దాని చివరిలో ఒక చిన్న టాయ్ అయితే ఉంటుంది. అసలు వీడి ఉద్దేశం ఏంట్రా అని చెప్పేసి కేడెన్ అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. బట్ కేడెనే దానికి ఫుల్‌గా అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఆ పిల్లి అటాక్ చేయడానికి అయితే వస్తుంది. కానీ ఒకసారిగా ఆగిపోయి ఆ చిన్న టాయ్‌ని పట్టుకొని ఆడుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది. కేడెన్ వెంటనే మనకించి పరిగెడదాం పదా అని చెప్పేసి అంటే అప్పటికే మన కేడెన్ కూడా అయితే వచ్చేసి ఆ చిన్న టాయ్ వెనకైతే పడుతూ దాంతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ఈ సమయంలో మనకు కేడెన్ ఒక పాస్ట్‌ని అయితే చూపిస్తారు. మనోడు చాలా పెద్దది చాలా సింపుల్‌గా అయితే ప్రతి ఒక్కరిని ఓడించేసి గెలుస్తూ ఉంటాడు. మనోడు ఎదురుపడ్డ వెంటనే ఆపోనెంట్ అయితే భయపడి తన ఓటమిని ఒప్పుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. మనోడు అంత స్ట్రాంగ్ అయితే ఉంటాడు. వీడిని ఛాలెంజ్ చేసి ఎవరన్నా ఫైట్‌కి పిలవాలన్నా కానీ చాలా భయపడుతూ ఉంటారు. కిరణ్ అంత స్ట్రాంగ్ అయితే ఉంటారు. అదే సమయంలో వీడి దగ్గరికి ఒకడైతే వస్తాడు. ఇలా చూడు కిరణ్ నాతో కలిసిపో. మనిద్దరం కలిసి ప్రపంచాన్ని పాలిద్దామని చెప్పేసి మనోడికి ఒక ఆఫర్ అయితే ఇస్తాడు. అలా చాలాసేపు మనోడికి ఆఫర్ ఇచ్చినప్పటికీ కిరణ్ దాన్ని ఏమాత్రం యాక్సెప్ట్ చేయనట్టుగా అయితే చూస్తూ ఉంటాడు. ఇకప్పుడు జీవు అయితే వచ్చేసి కిరణ్ అసలు నువ్వేం చేస్తున్నావు ఇక చాలు ఆపని అంటాడు. ఇక ఆ టైంలో ఆ క్యాట్ అయితే వచ్చేసి అక్కడున్న టాయ్ మీద అయితే అటాక్ చేసి దాన్ని పట్టుకొని దాన్ని పూర్తిగా అయితే నాశనం చేసేస్తుంది. అది వీళ్ళ వైపు చాలా కోపంగా అయితే చూస్తుంది. కానీ జీవుకి అదొక నార్మల్ పేలులాగైందే కనపడుతుంది. అది మళ్ళీ ఒకసారికి అటాక్ చేయబోతుంటే మనోడు అటు ఇటు జంప్ చేసి తప్పించుకుంటూ ఉంటాడు. కానీ ఆ పిల్లి లోపల ఉన్న కిరణ్ అయితే వచ్చేసి ఆ పిల్లి ఆల్రెడీ లావుకొనడంతో అసలు ఈ దుబ్బ శరీరంతో నేను ఎలా కదలగలను అనుకుంటున్నావు అని చెప్పేసి నా శరీరం ఎందుకు ఇలా మూవ్ అవుతుందని చెప్పేసి కిరణ్ కంగారు పడుతూ ఉంటే మనోడు వాడిని తీసుకొని చాలా ఫాస్ట్‌గా అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక పిల్లి అయితే వచ్చేసి అక్కడ మొత్తం చూస్తూ ఉంటే అక్కడ మనోళ్ళు ఏమాత్రం కనిపించారు. మనోళ్ళు చాలా ఫాస్ట్‌గా అక్కడి నుంచి చాలా సేఫ్ అయిన ప్లేస్‌కి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. చూస్తుంటే అది మనల్ని వెంబడించడం ఆపేసినట్టుంది. మనం ఇక్కడ సేఫ్‌గానే ఉన్నామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. జీవు అయితే వచ్చేసి అది ఎందుకో చాలా కోపంగా ఉందని అంటే కిరణ్ అయితే వచ్చేసి దాన్ని బాగా ఆకలిస్తుంది అనుకుంటా. అందుకే అదంత కోపంగా మన పైన దాడి చేసింది అంటాడు. దాన్ని మనం తీసుకొని మనం సహాయం చేయగలమా అని చెప్పేసి కిరణ్‌తో జీవు అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇలా చూడు అది మన వల్ల కాదు. అది మళ్ళీ మన పైన ఎప్పుడైనా సరే దాడి చేయొచ్చు. మనం ఎక్కడ చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోదాం. దీని గురించి ఎవరికైనా చెప్దాంలే అని చెప్పేసి అంటాడు. అవును కదా నా దగ్గర ఫోన్ మర్చిపోయాను అది ఇంట్లోనే ఉంది. అది మనం లేని సమయంలో ఇటువైపు ఎవరిపైన దాడి చేస్తే ఎలా అని చెప్పేసి కాసేపు మాట్లాడుకొని ఆ పిల్లికి సాయం చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించుకుంటారు. ఇలా చూడు కిరణ్ నువ్వు నిజంగా పిల్లిలా ఉండడం అదేదో పెద్ద దారుణమైన విషయంగా అయితే ఆలోచిస్తున్నావు. అదే మరి అంత దారుణమైన విషయం కాదులే అని చెప్పేసి మన జీవు తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇలా చూడు నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని కాపాడాలనుకుంటున్నావు. చూస్తుంటే నేను ఎంత చెప్పినా కానీ వీడి వినేలా ఏమాత్రం కనిపించట్లేదు. ఖచ్చితంగా అక్కడికి వెళ్తే వీడు చనిపోతాడు అని చెప్పేసి మన కిరణ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. సరే నువ్వు ఇంటికి వెళ్ళి నేను దాన్ని తీసుకుని దాన్ని ఎలాగైనా సరే అదుపు చేసి ఆ పిల్లిని మన ఇంటికి తీసుకొస్తా అని చెప్పేసి జీవు మాట్లాడుతూ ఉంటాడు. ఇక అదంతా విన్న కిరణ్ అయితే వచ్చేసి సరే మరేం పర్వాలేదు నేను నీకు సాయం చేస్తాను. నువ్వు ఒంటరిగా వెళ్తే ఇక్కడ ఖచ్చితంగా చనిపోతావు కాబట్టి నా పవర్లో కాస్త నీకు ఇస్తాను. అది కేవలం అది కాసేపు మాత్రమే ఉంటుంది. ఆ పిల్లని అదుపు చేయడానికి అది పనిచేస్తుంది అనుకుంటా. ఏంటి అది నిజంగా పనిచేస్తుందా అని చెప్పేసి మనోడు చాలా ఎగ్జైట్ అవుతాడు. ఇలా చూడు మరి అంత ఎగ్జైట్ అవసరం లేదు. అది కాసేపు మాత్రమే ఉంటుందని వాడి పవర్స్లో కాస్త మనోడికైతే ఇస్తాడు. జీవ్ అయితే వచ్చేసి నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఒక ఎలక్ట్రిసిటీ కదా అని చెప్పేసి అంటాడు. అవును ఎందుకంటే నా పవర్ కూడా ఆ ఎలక్ట్రిసిటీనే కాబట్టి నువ్వు వెళ్ళి వెంటనే ఆ క్యాట్ నేను వెనక్కి తీసుకొస్తానని చెప్పేసి అంటే మరేం పర్వాలేదు అవసరం లేదనుకుంటా ఆల్రెడీ అది ఇక్కడికి వచ్చేసిందని చెప్పేసి అంటాడు. కిరణ్ నా వెనక్కి రా అని చెప్పేసి మనోడు గట్టిగా అయితే అరుస్తాడు. ఏంటి వీడు నన్ను వెనక్కి జరగమని అయితే పిలుస్తున్నాడా. వాడితో నా పవర్స్ ఉన్నాయి అంతే కానీ
నాకెందుకో వీడు మరి అంత కాన్ఫిడెంట్గా అంత ధైర్యంగా ఎలా ఉన్నాడు, నా పవర్స్ కూడా పెద్దగా పనిచేస్తూ లేవు, నాకు కూడా నమ్మకం లేదన్నట్టుగా వాడి వైపు అయితే చూస్తుంది. ఇలా చూడు, నువ్వు కాసేపటి కిందే మా ఇంటికి వచ్చావు కాబట్టి నా గురించి నీకు పెద్దగా ఏమాత్రం తెలియదని చెప్పేసి మన జీవు అంటాడు. ఇక మనోడు ఆ క్యాట్ తో మాట్లాడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే గతంలో మనోడు కూడా మిగతా క్యాట్స్ మాదిరి దాన్ని కూడా అయితే పెంచి ఉంటాడు. మనోడు ఎంత మాట్లాడుతున్నప్పటికీ ఆ క్యాట్ చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసి మనోడి పైన అయితే అటాక్ చేస్తుంది. కానీ మనోడు తప్పించుకుంటూ అటు ఇటు అయితే జంప్ చేస్తూ ఉంటాడు. అది చేసి అన్ని అటాక్స్ ని తప్పించుకుంటున్న మనోడు చూసి కిడీని కూడా అయితే షాక్ అవుతాడు. ఆ పిల్లి చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ వాడిపైన అయితే అటాక్ చేస్తుంది. అంతే వేగంతో వాడు కూడా చాలా ఈజీగా తప్పించుకుంటున్నాడు. వాడి వేగాన్ని అది ఏమాత్రం అందుకోలేకపోతుంది. అంతేకాదు నేను ఇచ్చిన పవర్స్ కూడా వాడు ఏమాత్రం యూజ్ చేయలేదు. అంత వేగం ఎలా మూవ్ అవుతున్నాడని చెప్పేసి కిడీని కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కిడి నాకు చెప్పాడు వాడిచ్చిన పవర్స్ కాసేపు మాత్రమే పని చేస్తాయని, కాబట్టి నేను సరైన సమయం కోసం అయితే ఎదురు చూసి అప్పుడు అటాక్ చేసి దీన్ని పడగొట్టాలని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అది ఎన్ని అటాక్ చేసినప్పటికీ మనోడు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ తప్పించుకుంటూ ఉంటాడు. ఏంటి కొంపదీసి వీడి కూడా పవర్స్ ఉన్నాయా ఏంటి, ఆ మోస్ట్ అంత ఫాస్ట్గా మూవ్ అవుతూ వాడిపైన అయితే అటాక్ చేస్తున్నప్పటికీ వాడు ఎలా తప్పించుకోగలుగుతున్నాడు, క్యాట్స్ ఎలా మూవ్ అవుతాయి వాడికి చాలా బాగా తెలుసు అనుకుంటా. మనోడు గాలికి చాలా ఫాస్ట్గా జంప్ చేసి గట్టిగా మన కిడినిచ్చిన పవర్స్ను ఉపయోగించి అక్కడ ఒక పెద్ద పంచ్ అయితే కొడతాడు. ఆ పంచ్ ఒక ఇంపాక్ట్ దెబ్బకి మన క్యాట్ అయితే ఆల్రెడీ పడుకోడిపోతుంది. నేను అది గమనించాను. నువ్వు ఆ క్యాట్తో ఫైట్ చేసేటప్పుడు నువ్వు అంత ధైర్యం ఎలా ఉండగలిగావో నాకు అర్థమైంది. అది నీ పవర్స్ వల్లేనా అని చెప్పేసి అంటాడు. ఇప్పటికే ఇక్కడ చాలా విధ్వంసం అయితే జరిగింది. ఇక్కడికి ఎవరు రాకముందే మనం దీన్ని తీసుకుని కంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి వాళ్ళ కంచి వెళ్ళిపోతారు. ఇక ఇదే టైంలో అక్కడున్న ఒక పెద్ద సెల్ టవర్ అయితే ఎక్కుతాడు. అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే కాసేపటి కిందనే అది ఇక్కడ ఉన్నట్టుగా నాకు ట్రాకర్లో సిగ్నల్ అయితే వచ్చింది. చూస్తూ ఉంటే ఆ ట్రాకర్ పనిచేయలేదు అనుకుంటా. ఇంతకది ఎటువైపు వెళ్ళిందా అని చెప్పేసి దేని గురించో వెతుకుతూ ఉంటాడు. ఇక నాకు తప్పదు, నేను నా పవర్స్ ఉపయోగించి అది ఎక్కడుందో కనిపెట్టాలనుకుంటా. కానీ నా పవర్స్ ఉపయోగిస్తే వాళ్ళు నన్ను కనిపెట్టే అవకాశం ఉంది. తప్పదు, ఇక వేరే ఛాయిస్ లేదు. అంత విలువైన దాన్ని నేను ఏమాత్రం కోల్పోవాలనుకోవడం లేదని వాడి పవర్స్ ఉపయోగించి ఒక ఆరా లాంటిది అయితే రిలీజ్ చేసి నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే నన్ను వెతుక్కుంటూ రా అని చెప్పేసి మనోడు ఒక చిన్న మెసేజ్ లాంటిది వాడిని ఆరా ద్వారా పంపిస్తాడు. ఇక మన జీవు గారు దాన్ని ఇంటికి తీసుకొచ్చి అది కోలుకోవడానికి మనోడు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు. కానీ కిడెన్ అయితే వచ్చేసి మరేం పర్వాలేదు, నాకు తెలిసినంత ఒక తొందరలో కోలుకునే అవకాశం ఉన్నట్టుగా తనతో అయితే మాట్లాడతాడు. నాకెందుకో దీన్ని డాక్టర్ తీసుకువెళ్తే మంచిది అనుకుంటా. ఇది మరీ అంత సీరియస్ కాకముందే మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మన జీవు మాట్లాడితే దానికి కిడెన్ నేను ఆల్రెడీ మళ్ళీ నీకు ఇంతకుముందే ఒకసారి చెప్పాను కదా, అది మళ్ళీ తన మాన్స్టర్ రూపానికి వస్తే నువ్వేం చేస్తావు అని చెప్పేసి మనోడు దాని గురించి ఏమాత్రం పట్టించుకోడు. కానీ కిడెన్కి అసలు ఏమాత్రం నమ్మసక్యంగా ఉండదు. అసలు ఈ నార్మల్ పిల్లి ఇంతగా ఎలా మారగలిగిందో నాకు అర్థం కావట్లేదు, అది కూడా ఇంత స్ట్రాంగ్గా. ఇది అసలు నార్మల్ క్యాటా నాకు ఏమాత్రం అనిపించట్లేదు. ఒకవేళ ఇది కూడా ఒక ఎవేకినరా అని చెప్పేసి మన కిడెన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జీవు చాలా కంగారు పడుతూ మన కిడెన్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది నేను సరిగ్గా మీకు అర్థమైతే చెప్పలేకపోతున్నానంటే నేను ఇంతకుముందుకు ఆ పిల్లితో ఫైట్ చేసేటప్పుడు అని మాట్లాడతాడు. ఓ అంటే నువ్వు నీ స్పీడ్ పవర్స్ గురించి మాట్లాడుతున్నావా అంటే అవును, దాని గురించి మీరు ఎవరికి తెలియకుండా దాచుతారా, నా పవర్స్ ఎవరికి ఏమాత్రం తెలియడం నాకు ఇష్టం లేదు. అంటే నీ ఉద్దేశం ఏంట్రా, నువ్వు ఒక ఎవేకినర్ నేను అందరికి చెప్తానని నువ్వు అయితే ఆలోచిస్తున్నావా ఏంటి, ఎవేకినరా? అవును, నువ్వు ఒక ఎవేకినర్ అన్న విషయం నీకు తెలుసా తెలియదా అని అంటే సరే నేను చూస్తేనే అర్థమవుతుంది దాని గురించి నీకు ఎటువంటి విషయాలు తెలియవని. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారులే. అంటే నీ ఉద్దేశిస్తే నేను ఒక ఎవేకినర్ అవ్వటం వల్ల నాకు ఈ స్పీడ్ పవర్స్ అయితే వచ్చాయని అంటావు. అవును, అంటే ఇంతకు ఎవేకినర్ అంటే ఏంటి అంటే నాలాగా కూడా కొంతమంది ఉండారా అని చెప్పేసి మనోడైతే ఆశ్చర్యపోతాడు. అంటే నీకు ఉద్దేశం ఏంటి, నీ కళ్ళ ముందరగా దానికి సమాధానం ఉంది కదా, నువ్వేం ఆలోచిస్తున్నావు. ఇక జీవు అయితే వచ్చేసి నాలాగే సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారని చెప్పి మనోడు తెలుసుకొని చాలా ఎమోషన్ అయితే అయిపోతాడు. ఎందుకంటే ఇంతకాలం పాటు మనోడు ఒక ఏలియన్ లేదా ఒక వింత మనిషి అని చెప్పేసి మనోడు భావించోడైతే బాధపడుతూ ఉంటాడు. నీలో ఎటువంటి విషయాలు తెలియని వాళ్ళకి వాళ్ళు ఒక ఎవేకినని తెలుసుకున్న తర్వాత కొన్ని విషయాలు ఆశ్చర్యంగానే ఉంటాయి. ఇవన్నీ సాధారణంలే అని చెప్పేసి మనోడు లైట్ తీసుకుంటాడు. మా అమ్మ ఒకసారి నాకు దీని గురించి చెప్పింది, నా పవర్స్ ఎప్పుడు ఏమాత్రం యూజ్ చేయొద్దని. నేను చిన్నప్పుడు ఒకసారి నాకు తెలియక నా పవర్స్ అయితే ఒకసారి ఉపయోగించాను. అప్పుడు చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ అంతా నన్ను కొంచెం విచిత్రంగా చూడడం అయితే మొదలు పెట్టారు. దాన్ని నేను ఇప్పటికీ కూడా ఏమాత్రం మర్చిపోలేను. అందరూ నన్ను మాన్స్టర్ లాగా అయితే చూశారు. అందుకే అప్పటి నుంచి నేను ఆ పవర్స్ ఎవరికి చూపించకుండా దాచుతూ నేను ప్లేస్ అయితే మారుతూ ఇలా తిరుగుతూ ఉన్నాను. నిజానికి నేను ఒక మనిషిని కాదని నాకైతే ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నువ్వు చెప్పిన తర్వాత ఎవేకినర్స్ అనే వాళ్ళు కూడా ఈ భూమి మీద నాలాగే పవర్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకు ఇప్పుడే అర్థమైంది. నా గురించి బయటకు ఎవరన్నా తెలిస్తే నా మీద వింత వింత ప్రయోగాలు అయితే చేస్తారనుకున్నా. నేను ఒక ఏలియన్ అని చెప్పేసి అందరూ భావిస్తారనుకున్నా. కానీ నువ్వు చెప్పిన తర్వాత నాకు అన్ని విషయాలు అయితే అర్థమవుతున్నాయి. నేను ఒక ఏలియన్ కాదు, ఇది సాధారణంగా అందరికి వచ్చే పవర్స్ లాగే ఉన్నాయని చెప్పేసి మనోడైతే చాలా ఎమోషన్ అవుతూ ఉంటాడు. మరేం పర్వాలేదు, నువ్వు ఏడవలసిన అవసరం లేదని చెప్పేసి మన కిడెన్ అయితే మాట్లాడతాడు. కిడే నేను ఇంకో ప్రశ్న నీతో అడగాలనుకుంటున్నాను. నాలాగే చాలా మంది ఉన్నారు నువ్వు చెప్పావు కదా, వాళ్ళు కూడా నాలాగే పవర్స్ ఉన్నాయి అంటే అవును,
వాళ్ళందరినీ మేము అవేకనర్స్ అయితే పిలుస్తాం. ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ పవర్స్ అయితే ఉంటాయి. అసలు వీళ్ళకి ఈ పవర్స్ ఎలాగొచ్చాయి, అసలు వీళ్ళు భూమి మీదకి ఎలా వచ్చాయన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు అని చెప్పేసి అంటాడు. అంటే నువ్వు మాట్లాడేది మూవీస్ ఉన్న ఒక సూపర్ హీరోస్ లాగా అని చెప్పేసి అంటాడు. వాళ్ళు ఎక్కువ వాళ్ళ పవర్స్ ఉపయోగించడం దాన్ని బట్టి వాళ్ళ పవర్స్ ఇంకా చాలా అయితే ఎక్కువ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయని చెప్పేసి అంటాడు. ఏంటి వాళ్ళ పవర్స్ని వాళ్ళు నిజంగా పెంచుకోగలరా? అంటే గతంలో నేను నా స్పీడ్ పవర్ నేను కేవలం 1 సెకండ్ మాత్రమే యూజ్ చేయగలను, కానీ ఇప్పుడు దగ్గర దగ్గర 3-4 సెకండ్లు అయితే యూజ్ చేయగలను చెప్పేసి అంటాడు. ఏంటి అంతేనా? నీకు ఖచ్చితంగా చాలా ట్రైనింగ్ కావాలని చెప్పేసి మన కిడెన్ అయితే అనుకుంటాడు. కానీ జీవు అయితే వచ్చేసి అదేమాత్రం పట్టించుకోడు. ఎందుకంటే వాడి పవర్స్ ఎవరికి తెలియకుండా మనోడు అలాగే హైడ్ చేసుకొని ఉంచాలని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్క నిమిషం, నాకు చాలా ఆకలిస్తుందంటే నేను ఇక్కడ ఇంత ముఖ్యమైన విషయం అయితే మాట్లాడుతున్నాను, నీకు ఆకలిస్తుంది లేచి వెళ్ళిపోతావేంటని చెప్పేసి మనోడు వెళ్ళి తినడం అయితే మొదలు పెడతాడు. మన క్యాట్కి కూడా మనోడు తన ఫుడ్ అయితే పెడతాడు. కానీ కిడెన్ అయితే వచ్చేసి నేను ఈ క్యాట్ ఫుడ్ తిని నాకేమైనా పిచ్చి పడుతుందేమో అని చెప్పేసి అయితే భయపడుతూ ఉంటాడు. ఇలా చూడు, నువ్వు ఇప్పుడు క్యాట్ లోపల ఉన్నావు కాబట్టి నీకు క్యాట్ ఫుడ్ అంటే ఏమాత్రం నచ్చదు, కానీ ఖచ్చితంగా అది నువ్వు తినాల్సిందని చెప్పేసి అంటాడు. సరే ఏం చేస్తాను, తినక చస్తానా అని చెప్పేసి మన కిడెన్ కూడా క్యాట్ ఫుడ్ అయితే తింటూ ఉంటాడు. అదే సమయంలో మన కిడెన్ అయితే వచ్చి వాడు పంపించిన ఎనర్జీ ఆల్మోస్ట్ మన హౌస్ దగ్గరికి అయితే వస్తుంది. దాన్ని మన కిడెన్ కూడా అయితే గమనిస్తాడు. ఈ ఎనర్జీ ఏదో కొంచెం విచిత్రంగానే ఉంది అనుకుంటాడు. అప్పుడు అక్కడ క్యాట్ మళ్ళీ నిద్రలేస్తుంది. ఒక్కసారిగా అటు ఇటు జంప్ చేసి అక్కడున్న పరిస్థితి మొత్తం పూర్తిగా నాశనం చేసి అక్కడి నుంచి అయితే పారిపోతుంది. చూస్తుంటే అది కంచి పారిపోయినట్లుంది. నాకెందుకో ఆ ఎనర్జీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి మన కిడెన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో మనోడు బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఏంటి నువ్వు మళ్ళీ వెళ్ళి దానికి సాయం చేయాలనుకుంటున్నావా రెండవసారి కూడా? ఈసారి మళ్ళీ నీ అవసరం లేకుండా దాన్ని ఖచ్చితంగా తిరిగి తీసుకొస్తాను. అది ఇప్పటికే చాలా వరకు గాయపడింది కాబట్టి రెండోసారి దాడి చేసే అవకాశం నేను ఏమాత్రం ఇవ్వనని చెప్పేసి మన జీవు అయితే మాట్లాడతాడు. సరే నేను ఎంత చెప్పినా వీడు వినేలా లేడని చెప్పేసి కిడెన్ కూడా వేరే చాయిస్ లేక సరే నేను కూడా నీతో వస్తాను పదా. దానితో జీవు చాలా ఎగ్జైట్ అవుతాడు. ఇలా చూడు, నువ్వు మరీ అంత ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేనేం నీ కోసం రావడం లేదు. ఆ వింత ఎనర్జీ ఏంటో అని కనుక్కోవడానికి అయితే వస్తున్నాను. అది దానివల్లే అలా ప్రవర్తిస్తున్నట్టుగా నాకు అనుమానం కలుగుతుంది. అదేంటో అని కనుక్కోవడానికి అయితే వస్తున్నాను. ఇక వాళ్ళిద్దరూ ఆ ఎనర్జీని ఫాలో అవుతూ ఆ క్యాట్ ఎటువైపు అయితే వెళ్ళిందో అటువైపే చాలా వేగంగా అయితే వెళ్తూ ఉంటారు. నాకు ఈ విషయం చెప్పు, ఇంతకు నీ పవన్ నువ్వు ఎంతసేపు యూజ్ చేయగలమంటే జస్ట్ ఇంకొక 2 సెకండ్స్ అనుకుంటా. నేను గతంలోనే కదా నా పవన్ యూజ్ చేశాను కాబట్టి ఇక కాసేపు మాత్రమే యూజ్ చేయగలని చెప్పేసి మన జీవు మాట్లాడితే దానికి నేను ఎటువైపు వెళ్ళమంటే అటువైపు చాలా వేగంగా వెళ్ళు అని చెప్పేసి అంటాడు. మనోడు చెప్పిన విధంగానే మనోడు కూడా చాలా వేగంగా అయితే వెళ్తూ ఉంటాడు. నా ఉద్దేశంలో నేను అనుకునే నిజమైతే దీంతో పాటు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయింది కూడా ఇంకొక అవేకనర్ కూడా అయితే ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంటాడు. అది విన్న మన జీవు అయితే చేసి, ఏంటి ఒక అవేకనరా అంటే నువ్వు మాట్లాడేది నాలాగా సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళ గురించే కదా? ఇంకొక సైడ్ ఆ క్యాట్ అయితే వచ్చేసి ఆ ముస్తోడు దగ్గరికి అయితే చేరుకుంటుంది. పర్లేదే, నేను ఇచ్చిన సిగ్నల్ ఫాలో అవుతూ ఇంత దూరం అయితే వచ్చేసావు. చూస్తుంటే చాలా వీక్గా ఉన్నట్టున్నావు. అంతేకాదు నేను వేసిన సీల్ కూడా అయితే బ్రేక్ అయినట్టుంది. ఈ సైకో గార్డ్ అయితే వచ్చేసి ఆ క్యాట్ మీద చాలా వరకు ఒక కర్సన్ ఎనర్జీ లాంటి అయితే ఉపయోగించి దాని మీద ఒక స్పెల్ వేసి దాన్ని ఎటు పారిపోకుండా చేసి దాని మీద వింత వింత ప్రయోగాలు చేసి దాన్ని ఒక అవేకనర్ లాగా అయితే మార్చాలని అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. పర్లేదే, నువ్వు చాలా కోపంగా ఉన్నావు. అంతేకాదు కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నట్టు కూడా ఉన్నావు. నేను బంధించాను, కానీ నువ్వు ఎలా తప్పించుకున్నావు కూడా అర్థం కావడం లేదు. ఇక అదే టైంలో అక్కడికి మనోళ్ళు కూడా అయితే చేరుకుంటారు. అదిగో అక్కడే ఉంది కిడెన్ అని చెప్పేసి అంటే మన జీవు గాని మన కిడెన్ గాని పక్కకు లాగుతాడు. కాసేపు వెనకలే ఉండని చెప్పేసి, చూసావా అది అక్కడ ఉంది, వెళ్ళి తీసుకొచ్చేద్దాం పదంటే నీకు దాంతో ఉన్న మనిషి ఏమాత్రం కనిపించట్లేదా? వాడు కూడా ఒక అవేకనర్. అలాంటి వాడి మీదకి వెళ్ళి గుడ్డిగా ఏమాత్రం దాడి చేయకూడదు. వాడి పవర్స్ అని ఏంటో కూడా నీకు ఏమాత్రం తెలియదు. అంటే వాడు రిలీజ్ చేసిన ఆ ఎనర్జీ ద్వారానే వాడు ఆ క్యాట్ ని ఇంత దూరం రప్పించగలిగాడా? అంటే వాడి ఉద్దేశం ఏంటి? వాడు ఒక ఎవేకనర్ అందరికి తెలియాలనుకుంటున్నాడు. వాడి పవర్స్ ని ఇలా ఉపయోగిస్తున్నాడా? ఇక ఆ క్యాట్ చాలా కోపంగా తిరిగి వాడి మీద అయితే అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ వాడు వాడుకున్న ఎబిలిటీస్ ఉపయోగించి గోడకు బంతినేసి కొట్టినట్టు దెబ్బలు దాన్ని అయితే కొడుతూనే ఉంటాడు. దాన్ని చాలా తీవ్రంగా గాయపరుస్తూ దాన్ని అయితే చాలా డ్యామేజ్ చేస్తూ దాన్నంతా మన జీవుగాడు అయితే చూస్తూ ఉంటాడు. ఇక దానంతా చూస్తున్న కిడెన్ కూడా అయితే వచ్చేసి వీడి పవర్ చాలా విచిత్రంగానే ఉన్నాయి. వీడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అంతేకాదు వీడి పవర్స్ ఆ క్యాట్ మీద అయితే ఉపయోగించాడు. అంటే నా ఉద్దేశంలో వీడి పవర్ సైకో కినెసిసా అని చెప్పేసి మన కిడెన్ కూడా అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంకో సైడ్ వాడేమో మళ్ళీ ఆ క్యాట్ పైన దాడి చేస్తూ, పర్లేదు నేను అనుకున్న దానికన్నా కొంచెం బాగానే ఉన్నట్టుంది, కానీ ఇది చాలా దారుణంగా అయితే ఉంది. నువ్వు పూర్తిగా ఏమాత్రం అవేకన్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆ క్యాట్ పైన మళ్ళీ అయితే అటాక్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఇంకొక సైడ్ మన జీవ్ అయితే వచ్చేసి ఏదేమైనా సరే ఆ క్యాట్ని ఎలాగైనా సరే కాపాడాలని చెప్పేసి రెడీ అవుతూ ఉంటే మన కిడెన్ అయితే వచ్చేసి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ముందుగా నీకు చెప్పాను కదా వాడు ఒక అవేకనర్. ఇది కేవలం నువ్వు ఇంట్లో పిల్లల్ని పెంచుకుంటా అంత ఈజీ మాత్రం కాదు అని చెప్పేసి అంటే దానికి జీవు అయితే వచ్చి, ఏదైనా సరే నేను దాన్ని కాపాడాలనుకుంటున్నాను అంతే. నాకు తెలుసు నువ్వు ఇంతకుముందు ఒక చిన్న క్యాట్తో పోరాడేదంత అయితే గెలిచావు కాబట్టి నువ్వు దాన్ని అయితే ఓడించగలని చెప్పేసి అయితే అనుకుంటున్నావు. కానీ ఒక పూర్తి స్థాయిలో అవేకనైన వాడిని ఓడించడం అనేది సాధారణమైన విషయం ఏమాత్రం కాదు. నువ్వు అక్కడికి వెళ్తే చావచ్చు ఖచ్చితంగా.
నీ పవర్స్ కూడా నువ్వు ఏమాత్రం పూర్తిగా ఉపయోగించే స్థితిలో నువ్వు ఇప్పుడు లేవు. కాబట్టి అక్కడికి వెళ్ళడం ప్రాణాలతో చెలగటం లాంటిది. ఒకే కానీ నువ్వు ఏమాత్రం ఎదుర్కోలేవు అని చెప్పేసి మన కిరణ్ ఎంత చెప్తున్నా కానీ మన జీవి అది ఏమాత్రం పట్టించుకోడు. నేను ఎంత చెప్పినా కానీ వీడు వినేలా ఏమాత్రం కనిపించట్లేదు. ఇక దాన్ని వదిలేయడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. మనం కామ్గా ఉండడం తప్ప ఏం చేయలేమని చెప్పేసి మన కిరణ్ ఇంకొకసారి మళ్ళీ వాడు ఆ క్యాట్ పైన అటాక్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంటాడు. పర్లేదు, నేను అనుకున్న దానికన్నా కొంచెం దరిద్రంగా పరిస్థితి అయితే దారుణంగా తయారైనట్టుంది. నేను నీ గురించి చాలా అయితే ఎక్స్పెక్ట్ చేశాను. నన్ను పూర్తిగా అయితే డిసప్పాయింట్ చేశావు. నువ్వెందుకు నా మీద తిరిగి దాడి చేయట్లేదు, జస్ట్ నేను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు అని అంటే ఆ టైంలో ఆ క్యాట్ వేరే చాయిస్ రాకంచి పారిపోతూ ఉంటుంది. కానీ మనోడు వాడికున్న ఎబిలిటీస్ ఉపయోగించి దాన్ని క్యాప్చర్ చేసి నేలకేసి గట్టిగా అయితే కొడతాడు. దానితో దాని పరిస్థితి ఇంకా చాలా దారుణంగా అయితే తయారవుతుంది. ఏంటి నీ ఉద్దేశం, నిజంగా నువ్వు ఇక్కడి నా దగ్గర నుంచి పారిపోవచ్చని నువ్వైతే అనుకుంటున్నావా? ఇక ఇంకో సైడ్ మన జీవికడైతే ఫిక్స్ అయిపోతాడు. ఏదేమైనా సరే నా పవర్స్ ఉపయోగించి ఆ క్యాట్ని అయితే కాపాడాలనుకుంటున్నాను. నా ఉద్దేశం, నేను నా పవర్స్ ఉపయోగించి వాడితో ఫైట్ చేస్తాను ఏమాత్రం అనడం లేదు. నా పవర్స్ ఉపయోగించి ఆ క్యాట్ని ఎలాగైనా సరే సేవ్ చేయాలైతే అనుకుంటున్నాను. కానీ మన కిరణ్ అయితే చూసి నువ్వెంత చెప్పినా కానీ వాడు ఒక ఎవేకినాడు. వాడితో పోరాడడం అన్నది సాధ్యమైన విషయం కాదు. ఏదేమైనా సరే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత గాయపడ్డా ఏమైనా సరే ఖచ్చితంగా క్యాన్ని సేవ్ చేసి ఇక్కడికి తీసుకొస్తానని చెప్పేసి ఒక స్ప్లిట్ సెకండ్ అక్కడి మాయమైపోతాడు. అసలు ఉద్దేశం ఏంటి? నేను ఎంత చెప్పినా కానీ వీడు ఏమాత్రం వినేలా అనిపించట్లేదు. వీడు చాలా వేగంగా అక్కడికి అయితే వెళ్తున్నాడు. అంతేకాదు వాడు ఆ క్యాట్కి చాలా దగ్గరగా ఉన్నాడు. వాడు ఎదురుగా వెళ్ళి అక్కడి నుంచి తీసుకురాగలడా లేదా వాడి చేతిలో ఓడిపోతాడని చెప్పేసి కిడని ఆలోచిస్తూ ఇక వాడేమో మళ్ళీ ఆ పిల్లి మీద అటాక్ చేయడానికి చాలా క్లోజ్గా అయితే వస్తూ ఉంటాడు. అక్కడికి స్ప్లిట్ సెకండ్లో మనోడు చాలా ఫాస్ట్గా అయితే వస్తాడు. ఏంటి ఇంతకీ వీడెవడు ఒక్క సెకండ్లో ఎక్కడికి ఎలా రాగలిగాడు? ఏదేమైనా సరే వాడు నా శాంపిల్ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అది నే మాత్రం ఒప్పుకోనని చెప్పి తిరిగి వాళ్ళ మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ మనోడు స్ప్లిట్ సెకండ్ అక్కడి మాయమైతే వెళ్ళిపోతాడు. ఏంటి ఇంతకు వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఒక్క సెకండ్ వాడు ఎక్కడే కదా ఉండాలి. దాన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇప్పటికే వాడు పవర్స్ ఎక్కువ ఉపయోగించడం వల్ల అది ఏమాత్రం పనిచేయదు. వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళాలి. దీని గురించి మిగతా ట్రాకర్స్ తెలిసే లోపల వెంటనే వెళ్ళిపోవాలని చెప్పేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంకోసారి మనోళ్ళే మా క్యాట్ ని తీసుకొని అక్కడి నుంచి అయితే పారిపోతూ ఉంటాడు. కిడెన్, మన ఇద్దరం కలిసి దీన్ని సాధించామంటే మధ్యలో నన్నెందుకు కలుపుతున్నావు? నేను ఉన్నాన్న విషయం కూడా వాడికి ఏమాత్రం తెలియదు. మనం వేగంగా వెళ్ళాలి, లేదంటే వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటాడు. నాకు ఇలా చెప్పడం ఇష్టం లేదు, కానీ ఈ రోజు ఎందుకో నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి అంటాడు. నువ్వు అంతగా ఆనందపడిపోవడానికి ఏం చేసావని అంటే, ఇంతకాలం పాటు నేను నా పవర్స్ దాచిపెట్టి నేను చాలా పెద్ద తప్పే చేశాను అనుకుంటున్నాను. నా పవర్స్ ఉపయోగించి మొత్తానికి నేను ఈ క్యాట్ని అయితే కాపాడగలిగాను ఈ రోజు అని చెప్పేసి మనోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. దానంతా కిడెన్ కూడా అయితే గమనిస్తూ ఉంటాడు. నిజంగా వీడు సాధిస్తాను నేను కూడా ఏమాత్రం నమ్మలేదు. ఇక వాళ్ళిద్దరు అక్కడి నుంచి చాలా వేగంగా అయితే వెళ్ళిపోతుంటారు. ఇక ఇంకొక సైడ్ వాడితో వచ్చేసి అరే మొత్తానికి నేను నా శాంపిల్ని అయితే లాస్ అయ్యాను. ఇంతకు వాడు ఎవడరా మధ్యలో వచ్చి నా శాంపిల్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు? నా ఉద్దేశంలో మనం ఎవడో చాలా జాగ్రత్తగా అయితే గమనిస్తూ ఉన్నాడు. వాడు ఎవరన్న విషయం మనం చాలా త్వరగా తెలుసుకోవాలి. అంతేకాదు నాకు నచ్చిన శాంపుల్ని నేను మొత్తానికి సాధించానన్న తరువాత ఒకడెవడో వచ్చి ఆ ట్రాకర్ కాడ దాన్ని తీసుకువెళ్ళిపోయాడు. అది ఎవరన్నది కనిపెట్టాలి. ఇక్కడి మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరంత వేగంగా ఈ ప్లేస్ ఖాళీ చేయాలి. అంతేకాదు మనకు దగ్గర ఉన్న వాటిని ఉపయోగించుకొని దాన్ని ఎలాగైనా సరే కనిపెట్టి మళ్ళీ అది నాకు కావాలి అని చెప్పేసి అంటాడు. అంతా విన్న వాడైతే వచ్చేసి సరే ప్రొఫెసర్ ఇదంతా నేను చూసుకుంటాను. ఇక ఇంకొక సైడ్ మన కిడెన్ అయితే వచ్చేసి వాడుకున్న వాడి అద్దుపై పవర్స్ ఉపయోగించి దాన్ని ఎన్ని విధాలుగా కాపాడగలమని చెప్పేసి వాడి ప్రయత్నాలు వాడైతే చేస్తూ ఉంటాడు. ఇక నా వల్ల నేను చేశాను, అది బతుకుంటుందని ఆశిద్దాం. ఒకవేళ అది చనిపోతే ఇక మనం చేసేది ఏమీ లేదు. ఒక నార్మల్ క్యాంట్ ఏంటి ఈ పాటికి ఎప్పుడు చనిపోయి ఉండేది. ఇది ఒక ఎవేకినర్ కాబట్టి ఇంతసేపు అయితే తట్టుకునిందని నేనైతే అనుకుంటున్నాను. అంత తీవ్రంగా గాయపడ్డ తర్వాత కూడా ఇది చాలా వీక్గా ఉంది. పర్లేదు, ఇది బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పేసి అంటాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఈ క్యాట్ కూడా ఒక ఎవేకినర్ అని అయితే చెప్తున్నావా? ఇక కిడెన్ తన మనసులో అయితే మాట్లాడుకుంటూ ఉంటాడు. నేను ఒకసారి విన్నాను, గతంలో కూడా జంతువుల్ని కూడా ఎవేకినర్స్గా మార్చడానికి వాటి మీద వింత వింత ప్రయోగాలు అయితే చేస్తూ ఉన్నారు. అది చాలా ప్రమాదకరంతో కూడుకుంది. అంతేకాదు అది ఇల్లీగల్ కిందకి అయితే వస్తుంది. మిస్టర్ కిడెన్, మీరు ఎందుకు అంత తీవ్రంగా ఆలోచిస్తున్నానంటే ఆలోచించకుండా ఏం చేయమంటావు? నువ్వు పోయి ఒక ఎవేకినర్తో అయితే పెట్టుకున్నావు. దానికి నేనేం చేశాను? జస్ట్ నా క్యాట్ని కాపాడాలనుకున్నానని చెప్పేసి మన జీవు మాట్లాడితే అసలు నువ్వేం చేసావన్న విషయం నీకు ఇంకా అర్థం కావట్లేదు. నువ్వు ఒక ఎవేకినర్తో అయితే పోరాడావు. అంతేకాదు వాడికి కావాల్సిన ముఖ్యమైన వస్తువును ఇక్కడ తీసుకొచ్చావు. ఆ క్యాట్ మీద వాడే చాలా వింత వింత ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటాడు. వాడికి కావాల్సిన చాలా ముఖ్యమైనది అదే అనుకుంటా. వాడు ఖచ్చితంగా నేను వెతుక్కుంటూ వస్తాడు. చివరి వరకు నేను చంపేంత వరకు వాడు ఏమాత్రం శాంతించాడని చెప్పేసి అంటే మనోడికి అయితే అసలు ఏమాత్రం అర్థం కాదు. వాడు ఎందుకు నన్నెందుకు చంపాలి? కేవలం ఒక చిన్న క్యాట్ కోసమేనా? నాకు అర్థం కావడం లేదు. ఈ తెలివి తక్కువ వెదకు నేను ఎన్ని విషయాలు చెప్పినా కానీ వీడికి ఏమాత్రం అర్థమయ్యే ఛాన్సెస్ లేవని నాకు బాగా అర్థమవుతుంది. వీడు ఒక ఎవేకినర్తో అయితే పెట్టుకున్నాడు. అంతేకాదు వాడికి కావాల్సిన ముఖ్యమైన వస్తువుని వీడైతే తీసుకొచ్చేస్తాడు. తేడా వస్తే ఖచ్చితంగా వీడిని వేసేస్తారని చెప్పేసి అనుకుంటాడు. జీవు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడని మనకైతే చెప్పాలనుకుంటాడు. లేదు, నేను దీని గురించి చెప్పినా కానీ మారే విషయాలు పెద్దగా ఏమాత్రం లేదు. నేను ఎంత చెప్పినా వాడు ఏమాత్రం సీరియస్గా తీసుకోవడం చెప్పేసి మన కిడెన్ కూడా లైట్ తీసుకుంటాడు. కిడెన్, ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు నా గురించి మరీ అంత తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదంటే అసలు ఎవరు చెప్పాడ్రా నేను నీ గురించి ఆలోచిస్తున్నాను? నేను నా గురించి ఆలోచిస్తున్నాను. నా ఉద్దేశంలో నువ్వు ఒక ఎవేకనని ఎనిమిగా అయితే చేసుకున్నావు. వాడు ఖచ్చితంగా క్యాట్ కోసం మళ్ళీ తిరిగి వస్తాడు.
కాబట్టి నువ్వు ఇప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలంటే మనోడు పెద్దగా దారి గురించి అయితే పట్టించుకోడు. ఇదే సమయంలో టైం ఆల్మోస్ట్ 7 అయిపోతుంది. ఐఎమ్ రియల్లీ సారీ, ఇప్పటికే చాలా అయితే ఆలస్యం అయిపోయింది అనుకుంటా. నేను వెంటనే వెళ్ళాలి అని చెప్పేసి మనోడు స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతూ ఉంటాడు. నీకు ఈవినింగ్ సరిపోయేంత ఫుడ్ ఇక్కడ పెడుతున్నానని చెప్పేసి మనోడు అక్కడ చాలా ఫాస్ట్గా అయితే రెడీ అవుతూ ఉంటాడు స్కూల్కి వెళ్ళడానికి. ఒకవేళ నేను ఇక్కడ లేని సమయంలో అది మళ్ళీ తిరిగి దాని మాన్స్టర్ రూపానికి వస్తే అని చెప్పేసి మనకి జీవు మాట్లాడితే దానికి కిడెన్ అయితే వచ్చేసి మరేం పర్వాలేదు, దాని సంగతి నేను చూసుకుంటాలే. అది ఇప్పటికే చాలా వీక్ గా ఉంది, అది కోలుకోవటానికి ఇంకా చాలా వరకు సమయం పడుతుంది కాబట్టి నువ్వు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయినా కానీ అది ఎంత కోలుకున్నా నన్ను ఏం మాత్రం చేయలేదు, ఎందుకంటే నేను ద గ్రేట్ కిడియన్ని కదా. ఇక అది విన్న జీవు కూడా అయితే వచ్చేసి నువ్వు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నావని చెప్పేసి మన కిడియన్కి 4 బిస్కెట్లు అయితే వేస్తాడు. ఏదేమైనా కానీ అదంతా నువ్వు ఒక మనిషిగా ఉన్నప్పుడు కదా, నువ్వు ఇప్పుడు ఒక క్యాట్ లాగా ఉన్నావు అని చెప్పేసి అంటే మన కిడియన్ దానికి చాలా కోపంగా అయితే రియాక్ట్ అవుతాడు. ఇక చాలు వెళ్ళు అని చెప్పేసి అరుస్తాడు. ఇలా చూడు, నేను తిరిగొచ్చేంత వరకు నువ్వు ఇంటి దగ్గరే ఉండాలనుకుంటున్నాను. నువ్వు ఎక్కడికి నాకు చెప్పకుండా వెళ్ళవు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంకా నువ్వు ఏమాత్రం పూర్తిగా కోలుకోలేదు, అంతకాలం పాటు నువ్వు నాతోనే ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటాడు. ఇక జీవుగాడు వెళ్ళిపోయిన కాసేపటికి మన కిడిని అయితే వచ్చేసి వాడు అంతగా చెప్పాడు కాబట్టి మనం కాసేపు ఇక్కడే ఉందామని చెప్పేసి ఉంటాడు. అప్పుడే మనోడు వాడు క్యాట్ రూపాన్ని చూసుకుని మళ్ళీ ఒకసారి అయితే అసహించుకుంటాడు. ఇక ఈ టైంలో అక్కడికి మన పిల్లల సంఘం మొత్తం అయితే వచ్చేస్తుంది. అవి వచ్చి రాగానే మన కిడిని మీద చాలా అమితమైన ప్రేమను అయితే చూపిస్తూ ఉంటాయి. దాన్ని మనోడు ఏమాత్రం తట్టుకోలేకపోతాడు. హే, అసలు నువ్వేం చేస్తున్నావు, నీకెంత ధైర్యం ఉంటే ద గ్రేట్ కిడిన్ ఒక ఫుడ్ తినడానికి ప్రయత్నిస్తావని చెప్పేసి ఒకసారిగా మన కిడిన్ వాడి ఆరాన్ని అయితే రిలీజ్ చేస్తాడు. ఆ దెబ్బకు ఆ కొండ పిల్లలు మొత్తం భయపడతారు. జీవుగాడు ఆల్రెడీ కిడిన్కి అయితే చెప్పి ఉంటాడు, నా దగ్గర ఉన్న ఆ 3 క్యాట్స్ అయితే వచ్చేసి నిన్ను తీవ్రంగా గాయపడ్డ దగ్గరికి నన్ను అయితే తీసుకొచ్చాయి, అప్పుడే నేను నిన్ను అక్కడ చూసి ఇంటికి తీసుకొచ్చి నీకు వైద్యం చేసి నిన్ను బాగు చేశానని చెప్పేసి అంటాడు. దానితో మన కిడిన్ కూడా ఏం చేయలేక సైలెంట్. ఇక క్యాట్స్ ఆ కొండ ఫుడ్ మొత్తం పూర్తిగా అయితే తినేస్తూ ఉంటాయి. మనోడైతే వచ్చేసి ఆ కొండ ఒక చిన్న బాక్స్ అయితే లేపేస్తాడు. ఇంతకు దీన్ని ఎలా తెరవాలని చెప్పేసి మనోడు పిల్లికున్న అద్భుతమైన తెలివితేటలు ఉపయోగించి దాన్ని అయితే ఓపెన్ చేస్తాడు. మనోడు వెనకలే ఆ మిగతా 3 పిల్లలు కూడా అయితే ఉంటాయి. ఇక జీవు ఈవినింగ్ టైం ఇంటికి వచ్చే తలకే మనోళ్ళంతా ఇల్లు మొత్తం గందరగోళం చేసి ఉంటాడు. మనోడు ఎంతో కష్టపడి కాస్ట్లీగా కొన్న ఫుడ్ మొత్తాన్ని ఒకే రోజులో పూర్తిగా అయితే లేపేసి ఉంటారు. ఫుల్కి అయితే మొత్తం అక్కడైతే పనుకొని ఉంటారు. ఇక తర్వాత నైట్ టైం జీవుకి అయితే వచ్చేసి వాళ్ళ మదర్తో జరిగిన ఒక చిన్న కాన్వర్జేషన్ అయితే గుర్తుకొస్తుంది. ఇక చిన్నప్పటి నుంచి జీవిలో జరిగిన అన్ని విషయాలు వాడు వాళ్ళ మదర్తో అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు ఇప్పుడు నాకు ఎవరు ఏమాత్రం ఫ్రెండ్స్గా లేరు, అంతేకాదు అందరు నన్ను ఒక మాస్టర్ లాగా చూస్తున్నారు, ఎవరు నన్ను ఏమాత్రం దగ్గరికి కూడా రాని. జీవు లోన్లీగా ఫీల్ అవుతూ చాలా వరకు బాధపడుతూ ఉంటాడు. దాన్ని తను కూడా అయితే అర్థం చేసుకుంటుంది. చిన్నప్పటి నుంచి ఎవరు మనకి ఏమాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు కాదు, అసలు నార్మల్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు కూడా ఎవరు ఏమాత్రం ఉండరు. ఆ టైంలో మనోనికి అక్కడున్న క్యాట్లు అయితే దగ్గర అవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. మనోడు పెద్దగా పట్టించుకోడు, కానీ ఆ తర్వాత మనోడు కూడా వాటిని అయితే ఇష్టపడడం అయితే మొదలు పెడతాడు. ఇక ఒక్కసారిగా జీవు క్లాస్లో అయితే ఉంటాడు. వాళ్ళ టీచర్ జీవు వెంటనే లేవని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తాడు. జీవు, అసలు ఎప్పుడు నువ్వు ఏమాత్రం ఇలా బిహేవ్ చేయలేదు, గత 2 రోజులు నువ్వు డైలీ క్లాస్ అయితే నిద్రపోతున్నావు అని చెప్పేసి అంటాడు. కానీ మన జీవు అది ఏమాత్రం పట్టించుకోకుండా క్లాస్ అయిపోయిందని అంటే అవును అది ఇప్పుడే అయిపోయింది, నీకేదైనా సమస్య ఉంటుందో నాతో చెప్పు అని వాళ్ళ టీచర్ అడిగినా కానీ మనోడు ఏమాత్రం పట్టించుకోకుండా నేను వెంటనే వెళ్ళాలని చెప్పేసి మనోడు చాలా ఫాస్ట్గా ఆ క్లాస్ రూమ్ బయటకి అయితే వచ్చేస్తాడు. మనోడు పరిగెత్తే మూమెంట్లో ఒకరికైతే డాష్ ఇస్తాడు. సారీ, తొందరలో నేను ఏమాత్రం చూసుకోలేదని చెప్పేసి అంటాడు. అయినా కానీ వాడు ఎందుకు ఏమాత్రం నాతో మాట్లాడాడు, రీసెంట్గా మా క్లాస్కు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన స్టూడెంట్ వీడే కదా అని చెప్పేసి మనోడు ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పేసి చాలా ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ టైంలో మన సోడా బుడ్డి గానికి వాళ్ళ ప్రొఫెసర్ అయితే కాల్ చేస్తాడు. అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు, మీరే చెప్పారు కదా స్కూల్లో ఉండమని, ఒక ముఖ్యమైన పని మీద నన్ను స్కూల్కి పంపించారు కదా. అవును, అంత మాత్రం నువ్వు డైలీ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు అక్కడికి వెళ్ళింది ఒక ముఖ్యమైన కారణం కనుక్కోవడం కోసమే. అక్కడ చాలామంది ట్రాకర్స్ కూడా అయితే తిరుగుతూ ఉంటారు, వాళ్ళ కంట పడద్దు, చాలా జాగ్రత్తగా ఉండు, వీళ్ళంత వేగంగా తిరిగి మన ల్యాబ్కు వచ్చాయని చెప్పేసి అంటాడు. కానీ మన సోడా బుడ్డిగాడు అయితే వచ్చేసి మన జీవుని అయితే గమనిస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో ఈ టైంలో మన మాన్స్టర్ క్యాట్ అయితే మేలుకుంటుంది. దాన్ని చూసి అక్కడ మిగతా క్యాట్స్ కూడా దాని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే అవి చాలా కోపంగా అది రియాక్ట్ అయ్యి వాళ్ళని ఆరా అయితే రిలీజ్ చేస్తుంది. దాంతో మళ్ళీ భయపడి కొంచెం దూరంగా అయితే వెళ్తాయి. కానీ మళ్ళీ ఆ క్యాట్స్ దాని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి, కానీ అది చాలా కోపంగా వాటి మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. అప్పుడే మన కిడిని హీరోలాగా ఎంట్రీ ఇచ్చి గట్టిగా దాన్ని ఒక తన్ను తన్ని దాన్ని పూర్తిగా అయితే పడుకోబెట్టేస్తాడు. దాన్ని చూసి అక్కడ క్యాట్స్ అంతా అయితే వచ్చేసి వావ్ నిజంగా చాలా అద్భుతంగా ఉన్నామని చెప్పేసి మనోనికి చాలా దగ్గర అవడానికి ప్రయత్నిస్తాడు. కాసేపటి తర్వాత జీవు అయితే ఇంటికి వస్తాడు. దాన్ని చూసి అక్కడ క్యాట్స్ అన్ని మన జీవు దగ్గరికి అయితే వెళ్తాయి. పర్లేదే, నేను లేని సమయంలో ఏమాత్రం తినవనుకున్నా ఎలాగోలా తినేసావే అని చెప్పేసి అంటాడు. నువ్వు క్యాట్లో ఉన్నావు కాబట్టి ఇక తప్పదు, అది తినడం తప్ప నీకు వేరే చాయిస్ లేదని చెప్పేసి అన్నట్టుగా మన జీవు మాట్లాడతాడు. అసలు ఎంతకి ఇది మేలుకుందా లేకంటే ఇలాగే పడుకొని ఉందా అని చెప్పేసి మనోడైతే మాట్లాడతాడు. కానీ మన కిడియన్ అయితే వచ్చేసి సైలెంట్గా సైడ్ అయిపోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. దాన్ని ఒక తన్ని పడుకోబెట్టింది కాక మనోడు అక్కడి నుంచి సైడ్ అయిపోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. లేదు, అది ఇంత కాసేపటి ముందే అది మేలుకుంది, నువ్వు రావడానికి ముందే అది పూర్తిగా ఇప్పుడు పడుకొని రెస్ట్ తీసుకుంటుంది, దాని గురించి నువ్వు భయపడే అవసరం లేదులే అని చెప్పేసి అసలు నాకు ఈ విషయం చెప్పు,
నీ దగ్గర క్యాట్కి సంబంధించిన ఇంత ఫుడ్తో పాటు ఇన్ని వస్తువులు ఎందుకైతే ఉన్నాయి, అంతేకాదు ఇవి ఒక నార్మల్ ఈది పిల్లులు కదా, వీటిని ఎందుకు అంతగా పెంచుతున్నావు? నిజానికి నాకు క్యాట్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నాకు ఎవరు ఏమాత్రం ఫ్రెండ్స్ కాలేదు. అదే సమయంలో నన్ను అందరూ దూరం పెట్టినా కానీ క్యాట్స్ నాకు చాలా వరకు అయితే దగ్గర అయ్యాయి. నాకు మొట్టమొదటిగా క్యాట్ అయితే ఒకటి దగ్గర అయింది. నేను దాన్ని చాలా బాగా పెంచుకుంటూ ఉండేవాడిని. హఠాత్తుగా అది ఒకరోజు కనిపించకుండా ఆ తర్వాత ఆ ఇల్లు కూడా మేము పూర్తిగా అయితే ఖాళీ చేసేసాం. అప్పటి నుండి నేను ఇంతవరకు ఆ పిల్లని ఏమాత్రం చూడలేదు. అందుకే నా దగ్గరికి ఏ క్యాట్ వచ్చినా కానీ దానికైతే ఫుడ్ పెడుతూ ఉంటాను. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. అలా పెరిగేది నీకు ఆ విధంగా అయితే కనపడింది. మరి ఇదేం అంత పెద్ద కథ కాదులే అని చెప్పేసి అంటాడు. కానీ కిడిన్ కూడా దాన్ని అయితే పెద్దగా పట్టించుకోడు. సరే, నేను నీకు ఇచ్చిన పవర్స్ నేను మళ్ళీ తిరిగి తీసుకోవాలని చెప్పేసి అంటాడు. నేను ఆల్రెడీ స్కూల్లో ఒకసారి నిద్రపోయాను. ఇప్పటికీ నాకు చాలా అలసటగా ఉంది. కాసేపు నేను పడుకొని నిద్రపోతానని చెప్పేసి ఇక జీవు అక్కడే పడుకొని అయితే నిద్రపోతాడు. కిడెన్, నువ్వు నన్ను విడిచి ఏమాత్రం వెళ్ళొద్దు. నువ్వు పూర్తిగా కోలుకునేంత వరకైనా సరే నాతోనే ఉండు అని చెప్పేసి అంటాడు. సరే, కాసేపు ఆగింది చాలు, ఇక వెళ్ళి పడుకొని నిద్రపో అని చెప్పి. ఇక ఇంకొక సైడ్ మనకు మన సైకో ముసలిని అయితే చూపిస్తారు. వాడి దగ్గర నా క్యాట్ అయితే పారిపోయింది కాబట్టి అలాంటిది ఇంకొకటి తయారు చేద్దామని చెప్పేసి వేకినరుగా దాని మీద ఎలాంటి ప్రయోగాలు అయితే చేస్తారు. మిగిలిన వాడి దగ్గర ఉన్న క్యాట్స్ మీద కూడా అలాగే ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కానీ అందులో ఒక్కటి కూడా ఏమాత్రం తట్టుకొని నిలబడలేక అన్ని చనిపోతూ ఉంటాయి. ఇక అదే టైంలో అక్కడికి మళ్ళీ మన సోడా బుడ్డోడు అయితే వస్తాడు. వెంటనే వెళ్ళు, నాకు ఇంకొన్ని ప్రయోగాలు చేయడానికి క్యాట్స్ కావాలి, వెంటనే తీసుకురా అని చెప్పేసి అంటాడు. లేదు, మన దగ్గర ఉన్నవన్నీ ఆల్రెడీ మీరు ప్రయోగాల మీద ఉపయోగించి అన్నిటి చంపేశాడు అని చెప్పేసి అంటాడు. అయితే ఏంటి, వెళ్ళి ఇంకో ప్రదేశం నుంచి ఇంకా కొన్ని కొత్తవి అయితే తీసుకురా అని చెప్పేసి వాడి పైన గట్టిగా అరుస్తలేదు. ఇక సిటీలో ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళు పెట్ యానిమల్స్ మిస్ అయిపోతున్నాయని పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. వాళ్ళు కూడా వాటి గురించి అయితే వెతుకుతున్నారు. ఈ టైంలో మనం బయటకు వెళ్ళి తీసుకురాం, అది చాలా ప్రమాదకరం అని చెప్పేసి అంటాడు. అది విన్నవాడు చాలా గొప్పగా, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నేను చెప్పిన దానికి ఎదురు చెప్తావని మన సోడా బుడ్డి మీద అయితే అటాక్ చేస్తాడు. ఈ ఒక్క ప్లేస్ లో నీకు పెట్స్ దొరికింది, ఇంకా ఏ ప్లేసెస్ లేవా, వెంటనే వేరే ప్లేస్ కి వెళ్ళి నాకు కావాల్సిన యానిమల్స్ తీసుకురా అని చెప్పేసి వాడి మీద తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంకో సైడ్ మనకు కేడెన్ బ్రేక్ అయితే చూపిస్తారు. మన క్యాటగాడ్ అయితే వచ్చేసి వాడి బాడీలో ఉన్న ఎనర్జీ అంతా బయటకైతే వస్తూ ఉంటుంది. వాడు హ్యూమన్ ఫామ్ కు మారడానికి ట్రై చేస్తాడు, కానీ అది పెద్దగా ఏమాత్రం పని చేయదు. చూస్తూ ఉంటే నేను ఇంకా హ్యూమన్ ఫామ్ కు మారడానికి నాకు ఇంకా చాలా అయితే శక్తి కావాలని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నా ఉద్దేశంలో వాడు ప్రమాదంలో ఉన్నప్పుడు వాడికి నా శక్తులు అయితే ఇచ్చాను కదా, ఇది దానివల్ల అనుకుంటా, లేదా ఈ పాటికి నేను హ్యూమన్లా మారి ఉండొచ్చు అని చెప్పేసి మన కేడెన్ బ్రేక్ అయితే అనుకుంటాడు. జీవు చేసిన పని దెబ్బకు మనోడైతే భయపడుతూ ఉంటాడు. వాడు ఖచ్చితంగా వీడిని అయితే వెతుక్కుంటూ వస్తాడనుకుంటా. వాడు చేసేది ఇల్లీగల్ పని కాబట్టి వీడిని వెతుక్కుంటూ వస్తాడా, లేదంటే వీడిని వదిలేసి వాడి పని వాడే చేసుకుంటూ ఉంటాడా? అలా చేసుకుంటే మంచిది, లేదా వీడిని వెతుక్కుంటూ వస్తే ఇది చాలా ప్రమాదకరంగా మారవచ్చు. కనీసం వీడి పవర్స్ ఎలా ఉపయోగించాలో కూడా వీడికి ఏమాత్రం తెలియదు. ఆ సమయంలో వీడు ఖచ్చితంగా చనిపోతాడు. చూస్తూ ఉంటే వీడేదో ఒక పీడకలకు అంటున్నట్టుగా ఉన్నాడు. ఇదంతా జరిగిన తర్వాత అది సాధారణమైన విషయంలే అని చెప్పేసి అనుకుంటాడు. కానీ మనోడైతే వచ్చేసి నా ఛాతి మీద ఏదో ఎక్కువగా బరువుగా ఉన్నట్టుందని చెప్పేసి ఫీల్ అవుతాడు. అప్పుడే చూస్తే మనోడు వాడి మీద అయితే కూర్చొని ఉంటాడు. అక్కడున్న పిల్లులన్నీ మనోడిని కొంచెం విచిత్రంగా అయితే చూసాయి. దాంతో దబక్కమని మనోడి దిగిపోతాడు. అసలు నేను ఎప్పుడు వీడి దగ్గరకు వచ్చేసాను ఏంటి? నాకు ఒకసారి ఏదో నా మీద కూర్చొని నా గొంతు నొక్కేస్తున్నట్టుగా నాకు ఫీలింగ్ అయితే వచ్చింది. అదేదో నీకు ఒక పీడకల వచ్చిందని చెప్పేసి మనం అడిగితే మాట్లాడేం ట్రై చేస్తాడు. ఇప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఉంటావా, నేను నీకు చాలా విషయాలు చెప్పాను కదా, అవి నువ్వు ఎంతకు విన్నావా అని చెప్పేసి అంటే అవును, నువ్వు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని అయితే విన్నాను. అంటే నువ్వు నా దగ్గర నటించావా విన్నట్టు? జీవు చేసిన పని దెబ్బకు వాడికి ఎంత ప్రమాదం ఉందో అని చెప్పేసి మన కేడెన్ ప్రతి ఒక్క డీటెయిల్గా చెప్పి ఉంటాడు కదా, అవన్నీ మనోడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఉంటాడు. అంటే నువ్వు నా గురించి కంగారు పడుతున్నావు అంటే మన కేడెన్ అయితే వచ్చేసి అసలు ఎవరు చెప్పడరా నేను నీ గురించి కంగారు పడుతున్నా అని, ఏదో నువ్వు నాకు సహాయం చేసావు కదా అని కొన్ని విషయాలు మాత్రమే నీకు చెప్పాలనుకుంటున్నాను. అసలు నువ్వు ఎలా పోతే నాకేంటి, నేను నిన్నెందుకు పట్టించుకోవాలరా? పర్లేదు, కానీ నేను నీకు కొంచెం విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ప్రమాదంలో ఉండవు కాబట్టి నీ పవర్స్ ఎలా ఉపయోగించాలో, వాటిని ఎలా డెవలప్ చేయాలో నేను నీకు కొద్దిగా వివరిస్తానని చెప్పేసి అంటాడు. మనోళ్ళు ఇద్దరు బేస్మెంట్కి అయితే వచ్చేసి ఇక ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడానికి కూర్చుంటారు. ఇప్పుడేదో ఇది నేను చెప్పిన విధంగా ఒకరోజు లేదా ఒక వారంలో పూర్తిగా నువ్వు బలంగా మారుతావని నేను ఏమాత్రం చెప్పడం లేదు. ఇది నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే ఖచ్చితంగా కొన్ని నెలల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా చాలా బలంగా మారుతావు. అవును, అలాగైతే నీకు ఇంతకు ఎంత సమయం పట్టిందంటే, నువ్వు మాట్లాడేది ఆ ప్రాసెస్ కనిపెట్టిన వ్యక్తితోనే, ఆ ప్రాసెస్ కనిపెట్టిందే నేను. ఇక మన కేడెన్ బ్రేక్ అయితే వచ్చేసి ఇక ఆ ప్రాసెస్ అయితే మొదలు పెడతాడు. ముందుగా వాడి లోపల ఉన్న ఆ ఎనర్జీ మొత్తాన్ని జీవు సెల్ లోపలికి పంపించి ఆ ఎనర్జీ ఎలా పెరుగుతుంది, అది నీ బాడీలో ఎలా ఫ్లో అవుతుంది మొత్తం డీటెయిల్గా చెప్పి మొత్తం అది ఎలా పనిచేస్తుందో నీకు ఒకసారి చూపిస్తానని మనోడిలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని మన జీవు సెల్కి పంపించడానికి ప్రయత్నిస్తాడు. అనుకున్న విధంగానే మనం కేడెన్ బ్రేక్ అయితే వచ్చేసి వాడిలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని మనం జీవు సెల్ లోపలికి అయితే కాస్త పంపిస్తాడు. దానితో మనోడు చాలా డెవలప్ అయినట్టుగా అయితే ఫీల్ అవుతాడు. ఓ, ఈ విధంగానే చేయాలా, నువ్వు చెప్పినట్టు నా ఎనర్జీ మొత్తాన్ని నా బాడీ లోపలికి అయితే
పంపించి దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నా అని చెప్పేసి అంటాడు. దాన్ని చూసి మనకి కేడెన్కి అయితే షాక్ అవుతుంది. వీడు అన్ని విషయాలు వాడికి సరిగ్గా చెప్పకపోయినప్పటికీ అని జీవ్స్ పూర్తిగా అర్థం చేసుకోడి ఆ ఎనర్జీ మొత్తాన్ని వాడి బాడీ మొత్తంగా స్ప్రెడ్ అయ్యేలా చూసుకొని దాన్ని ఈజీగా కంట్రోల్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. దాన్ని చూసిన కేడెన్ కూడా అసలు ఏంటి నా ఎనర్జీ వాడి బాడీలో పంపించి కేవలం కొన్ని గంటలు మాత్రమే అయింది, అప్పటికే వాడి ఎనర్జీ ఎలా ఫ్లో చేయాలి మొత్తం అన్ని విషయాలు తెలుసుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ జీవసేవకి అది ఏమాత్రం పెద్దగా అనిపించదు. నేను నీకు చెప్పాను కదా, అది కేవలం ఒక్క రోజులో జరిగేది కాదు, అది నువ్వు అలా ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా నువ్వు డెవలప్ అవుతావు అని చెప్పేసి అంటాడు. కనీసం ఆ ఎనర్జీ నా బాడీలో ఫ్లో అవుతున్నట్టుగా కనీసం ఫీల్ అవుతాను అనుకున్నా, అది కూడా లేదని చెప్పేసి మనోడు ఫీల్ అవుతాడు. ఇక అప్పుడే టైం లేట్ అవ్వడంతో మనోడు చాలా ఫాస్ట్గా వెళ్ళి రెడీ అక్కడున్న క్యాట్స్ అన్నిటికీ ఫుడ్ పెట్టేసి చాలా ఫాస్ట్గా మళ్ళీ స్కూల్కి తిరిగి వెళ్ళిపోతాడు. వీడు నేను చెప్పే విషయాలు ఇంత త్వరగా నేర్చుకుంటాడు నేను కూడా ఏమాత్రం ఊహించలేదు. మొట్టమొదటిసారి నేను చెప్పే అన్ని విషయాలు ఇంత త్వరగా నేర్చుకునే వ్యక్తిని చూస్తున్నాను. ఒక్క నిమిషం, ఇదంతా నేను చెప్పిన ప్రాసెస్ వల్ల జరిగింది కదా. ఆ లెక్కను చూసుకుంటే నేను వీడికే కాదు ఎవరికి చెప్పినా కానీ వాళ్ళు చాలా త్వరగా నేర్చుకుంటాడు. ఇది జీవు ప్రతిభ కాదు, అసలు ఈ ప్రాసెస్ కనిపెట్టిందే నేను కదా. అలా విధంగా చూసుకుంటే దీన్ని సృష్టించింది కూడా నేనే కదా. గ్రేట్ మొత్తం నాకే రావాలి, ఎంతైనా కానీ నేను గ్రేట్ కిడీని కదా. ఇక ఆ ప్లేస్ కాసేపటికి మన పిల్లులు అనేది వచ్చేస్తాయి. మనోడు పెట్టిన ఫుడ్ మొత్తాన్ని తింటూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఫుడ్ తినాలనుకుంటున్నారా అని చెప్పేసి మనోడు సీరియస్గా చెప్తాడు. దానితో అక్కడున్న క్యాట్స్ అన్ని కొంచెం దూరంగా వెళ్తాయి. పర్లేదే, నేను చెప్పిన విషయాలు మీకు అర్థమవుతున్నట్టున్నాయి. సరే, ఇంతగా అవేకనైన పిల్లి ఎక్కడ ఉంది? కానీ అక్కడున్న పిల్లులు అయితే వచ్చేసి మన కేడెన్ మీద చాలా అమితమైన ప్రేమను అయితే చూపిస్తూ ఉంటాయి. ఆ ప్రేమ వాడు తట్టుకోలేక సరే ఆ ఫుడ్ తిని చావండి, అంతేకాని నా దగ్గర రావద్దని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఇంకొక సైడ్ మన జీవ్సే క్లాస్లో అయితే వచ్చేసి గడిచిన కొన్ని రోజులు చాలా సరదాగా గడిచాయి. కేడెన్ నా లైఫ్లోకి వచ్చినప్పటికీ కొన్ని విచిత్రమైన విషయాలు జరిగాయి. అవన్నీ చాలా ఆలోచిస్తూ మనోడైతే క్లాస్లో పనుకొని నిద్రపోతాడు. ఆ సమయంలో టీచర్ అయితే వచ్చేసి వాడిని నిద్ర లేపుతాడు. జీవ్సే, అసలు నువ్వేం చేస్తున్నావు? గత 4-5 రోజుల నుంచి నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు. మార్నింగ్ పడుకున్నావు, ఈవినింగ్ అయితే లేస్తున్నావు. నీకేమన్నా ఆరోగ్యం బాగాలేకపోతే అది నాతో చెప్పు. ఇలా చేయి, ఒక మంచి స్టూడెంట్ కాబట్టి ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేయాలనుకోవట్లేదు. ఇంకొకసారి ఇలా జరిగితే నేను అసలు ఒప్పుకునేది లేదు అని చెప్పేసి అంటాడు. ఈ రోజు ఎందుకు స్కూల్కి రాలేదు మీకు ఎవరైనా తెలుసా అంటే అక్కడున్న వాళ్ళు ఎవరికి వాడి గురించి పెద్దగా డీటెయిల్స్ తెలియవు. ఇక జీవ్సే ఇంటికి వెళ్తున్న సమయంలో మన ఊయిని ఎవరైతే ఏడిపిస్తూ ఉంటారు, వాడు బ్యాగ్ మొత్తాన్ని అయితే కింద పడేస్తూ ఉంటారు. దానిలో చాలా వరకు పెట్టుకు సంబంధించిన ఫుడ్ అయితే ఉంటుంది. ఏంట్రా నేను తీసుకురమ్మని తీసుకురాకుండా పెట్టు ఫుడ్ అయితే తీసుకొచ్చావు, నిజంగా ఇవి తింటున్నావా ఏంటి? ఈ టైంలో మన వాడిని ఎలాగే సరే సేవ్ చేయాలని చెప్పేసి ఇంతకు ఎక్కడేం చేస్తున్నావు, ఈరోజు ఎందుకు క్లాస్కి రాలేదని చెప్పేసి అంటాడు. మర్యాద ఎక్కించి వెళ్ళరా అని వాళ్ళంటే, లేదు నా క్లాస్మేట్ రాకుండా నేను ఎక్కించి తిరిగి వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పేసి అంటే, ఏంటి నీకు మరీ అంత ఆటలాడుకుందా? వాడు మనోడు పట్టుకొని కొడదామని వస్తాడు కానీ జస్ట్ మనోడు ఒక స్టెప్ అలా వేసి ఈజీగా తప్పించుకుంటాడు. అక్కడ వాళ్ళకి అసలు అర్థం కాదు, ఏంట్రా మాతో ఏమన్నా ఆటలాడాలనుకుంటున్నావా, ఇదేం జోక్ కాదని చెప్పేసి వాడిని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మనోడు చాలా ఈజీగా ఆ అటాక్స్ అన్నిటిని ఈజీగా తప్పించుకుంటూ ఉంటాడు, చాలా ఫాస్ట్గా. ఇక చాలు నువ్వు ఆపడం మంచిది అనుకుంటా, ఎందుకంటే ఎక్కువ ప్రతి ఒక్కరైతే నిన్ను చూస్తున్నారు కదా అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో ఇంకొకరైతే అక్కడికి వస్తాడు. ఇక చాలు ఆపండి, అసలు ఇక్కడ మీరేం చేస్తున్నారు, అనవసరంగా మీరు నా పరువు మొత్తం ఇక్కడ తీసేస్తున్నారు, పదండి ఎక్కించి వెళ్ళిపోతాం. హే నువ్వు స్ట్రీట్ క్యాట్స్ అన్నిటికి ఫుడ్ పెట్టేది నువ్వే కదా, ఇంకొకసారి మన ఇద్దరం కలుసుకుంటే నేను ఇంత సులభంగా వదిలేస్తానని ఏమాత్రం అనుకోవద్దు. ఇక ఊయి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంటాడు. మనోడు కూడా వాడిని ఫాలో అవుతుంటూ వెళ్తూ వాటితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈరోజు ఎందుకు నువ్వు క్లాస్కి రాలేదని చెప్పేసి అంటాడు. కానీ వాడు ఏమాత్రం పట్టించుకోడు. నిజంగా నీకు క్యాట్స్ అంటే ఏమన్నా అంతగా ఇంట్రెస్ట్ అయితే ఉందా, ఎందుకంటే నీ బ్యాగ్లోని క్యాట్ ఫుడ్ అయితే చూసాయని చెప్పేసి మన జీవ్సే మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. అవును, జస్ట్ నా క్యాట్స్ అంటే మాత్రమే ఇష్టమని అంటాడు. సరే మనం మళ్ళీ రేపు కలుద్దామని చెప్పేసి వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాసేపటి తర్వాత మన జీవ్సే అయితే వచ్చేసి ఇంటికి తిరిగి వస్తాడు. ఇక మనోడు ఇంటికి వచ్చిన తర్వాత కేడెన్ గురించి అయితే వెతకడం మొదలు పెడతాడు. ఎందుకంటే మనోడు ఇంటికి వచ్చిన తర్వాత కేడెన్ ఎక్కడ మనోడికి కనిపించాడు. దానితో మనోడు ఇల్లు మొత్తం పూర్తిగా ఎతికేసిన తర్వాత, ఏంటి కనీసం నాకు వెళ్తున్నాను ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు, నువ్వు కోలుకునేంత వరకు నాతో ఉండొచ్చు కదా అని చెప్పి చాలా గట్టిగా అయితే వస్తాడు. కానీ ఇంకొక సైడ్ మన కేడెన్ అయితే వచ్చేసి అత్యంత ముఖ్యమైన పనిలో కూర్చొని ఉంటాడు. సారీ కేడెన్, నిజంగా నువ్వు అలా ఉండవని నేను ఏమాత్రం ఊహించలేదు. నిజంగా నువ్వు నాకు వీడ్కోలు చెప్పకుండా వెళ్ళిపోయావు అని చెప్పి చాలా కోపంగా అలా అయితే అరిచాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు అలా చేయను, ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను అని చెప్పేసి అంటాడు. సరే నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు అంటే, ఇంతకుముందు అరిచాను కదా అప్పుడు నీకు ఎటువంటి ఇబ్బంది కలగలేదా అని చెప్పేసి అంటే మన కేడెన్ చాలా కోపంగా వాడిని కొడదామనుకుంటాడు. కానీ మనోడు అమాయకంగా ఫేస్ పెడతాడు, మనోడు వదిలేస్తాడు కొట్టకుండా. నిజంగా నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నా, నువ్వు తిరిగి ఇక్కడే ఉండటం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అంటాడు. సర్లే నేను వదిలేస్తున్నా అని చెప్పేసి మనోడు కామ్ అయిపోతాడు. ఆ సమయంలో మళ్ళీ అక్కడ ఉన్న ఆ ఎవేకిన పిల్ల అయితే మేల్కుంటుంది. అది లేచిన వెంటే దాని కంటికి మన కేడెన్ అయితే కనపడుతుంది. అది కేడెన్ మీద చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం అది మేలుకున్నప్పుడు జస్ట్ మనోడు ఒక కిచ్చి దాన్ని పడుకోబెట్టుంటాడు కాబట్టి అది చాలా కోపంగా అయితే ఉంటుంది. కానీ జీవ్స్ అది ఏమాత్రం పట్టించుకోకుండా దాని దగ్గరికి వెళ్ళి మనోడు దాన్ని నార్మల్ క్యాట్ లాగే చూసుకుంటూ ఉంటాడు. ఇది చూస్తే రికవరీ ఉంటుంది. నిజంగా అది రికవరీ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనం దీన్ని డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే నిజంగా చాలా బాగుంటుంది కదా, ఇంకా చాలా ఫాస్ట్గా రికవరీ అవుతుంది.
ఇది చాలా కామ్గా ఉందని చెప్పేసి అంటాడు. ఏంటి అది నీకు కామ్గా కనపడుతుందా? నాకెందుకు అది ఎందుకు విపరీతంగా భయపడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే అది గతంలో వాడు దాని మీద వింత వింత ప్రయోగాలు అయితే చేశారు కాబట్టి హాస్పిటల్ అనే విధంగానే అది తలుచుకుని భయపడుతూ మేము వెళ్తున్నాం, నువ్వు కూడా మాకు తోడిస్తే బాగుంటుందని చెప్పేసి అంటాడు. కానీ కేడెన్ దానికి ఏమాత్రం పడుచుకోడు. నేను ఎందుకు మీతో రావాలని చెప్పేసి రివర్స్ అయితే వస్తాడు. నువ్వు వస్తే నీకు మంచి ఫుడ్ కొని పెడతానంటే సరే ఒక్క నిమిషం వెంటనే వస్తానని చెప్పేసి అంటే ఇక వాళ్ళు ఆ క్యాట్కి అసలు ఏం జరిగిందని చెప్పేసి చెక్ చేయడానికి హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటారు. ఇలా చూడు, బయట ఉన్నప్పుడు నాతో మాట్లాడడానికి ఏమాత్రం ట్రై చేయవద్దు. చూసే వాళ్ళంతా కొంచెం విచిత్రంగా చూస్తున్నారు. మనోడు వెళ్తూ ఉండటాన్ని మన సోడా బుడ్డి కూడా అయితే గమనిస్తారు. జీవుసే అసలు ఈ టైంలో వీడెక్కడికి వెళ్తున్నాడు? ఆ చేతిలో ఉన్నది ఆ క్యాటేనా? ప్రొఫెసర్ దీని మీదనే కదా ప్రయోగాలు చేస్తున్నాడు అంటే ఆ ట్రాకర్ వీడైనా ప్రొఫెసర్ తగ్గించి ఆ క్యాట్ని దొంగలించాడని చెప్పేసి అనుకుంటాడు. ఇక యాజ్యూస్లీ మనోడు వెళ్ళి డాక్టర్ దగ్గరికి ఆ క్యాట్ అయితే అప్పచెప్పి అసలు దీనికి ఏం జరిగిందో కొంచెం చెక్ చేసి చెప్తారా అని చెప్పేసి అంటాడు. చూస్తుంటే మరి దీనికి అంత తీవ్రమైన గాయాలు కూడా ఏం తగిలినట్టు కూడా అనిపించట్లేదు. ఇది కొంచెం నీరసంగా అయితే ఉందని చెప్పేసి అంటాడు. నేను నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా, చాలా లావుగా చాలా బరువుగా ఉంది, అది బరువు తగ్గాలని నీకు చెప్పాను కదా, లేదంటే లేనిపోయిన సమస్యలు వచ్చి పడతాయని చెప్పేసి అంటాడు. అది విన్న మన కేడిని అయితే వచ్చేసి నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా వీడిని చంపేస్తానని చాలా కోపంగా ఉంటుంది. ఆ టైంలో జీవ్స్ అయితే వచ్చేసి అక్కడున్న చాలా క్యాట్స్ అయితే చూస్తారు. ఇక్కడ ఇన్ని క్యాట్స్ ఎందుకు ఉన్నాయని చెప్పేసి అంటే రీసెంట్ గా బయట ఎవరో 1 లేదా 2 క్యాట్స్ ని వదిలేసి వెళ్తున్నారు. అవి చాలా అనారోగ్యంతో అయితే ఉన్నాయి. అవి అసలు అర్థం కావడం లేదు, ఎందుకంటే వాటి ఒంటి మీద కూడా ఏం పెద్దగా గాయాలు లేవు. అవి ఎందుకు అలా ఉన్నాయో కూడా అర్థం కావడం లేదు. నాకు దాన్ని కనిపెట్టే అంత ఎక్విప్మెంట్ కూడా నా దగ్గర లేదని చెప్పేసి అంటాడు. కానీ వాటిని చూస్తేనే అర్థమవుతుంది వాటి మీద ఏదో కొన్ని విచిత్రమైన ప్రయోగాలు చేశారని. అంతేకాదు వాటి బెడ్ లో మేము కొన్ని డ్రగ్స్ అయితే నోటీస్ చేశాము. అవి విని మనోళ్ళిద్దరు కూడా అయితే షాక్ అవుతారు. ఇక ఇంకో సైడ్ మన సోడా బుడ్డి వాడు ప్రొఫెసర్ ఉన్న ల్యాబ్ దగ్గరికి అయితే వస్తాడు. ఏంటి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రాకర్స్ అయితే మనం గమనిస్తూ ఉంటారు, ఏ క్షణమైనా సరే వాళ్ళు మనం పట్టుకోవచ్చు. వీడు ఆ క్యాట్ మీద ఎటువంటి మెడిసిన్ అయితే ప్రయోగించాడో అలాంటిది మళ్ళీ ఇంకొకటి తయారు చేసి అక్కడ క్యాట్స్ మీద ఉపయోగించాలని చూస్తూ ఉంటాడు. కానీ అవి ఏమాత్రం తట్టుకోలేక అన్ని చనిపోతూ ఉంటాయి. ఇలా చూడండి ప్రొఫెసర్, మీ దగ్గర నుంచి ఆ క్యాట్ ని తీసుకువెళ్ళిపోయాడు కదా ఆ ట్రాకర్, వాడికి ఎలాంటి పవర్స్ అయితే ఉన్నాయి? ఇందులో కొంతమంది పవర్స్ ఉన్న వాళ్ళు అయితే వచ్చేసి కొంతమంది ట్రాకర్స్ అంటారు, కొంతమంది అయితే వచ్చేసి హంటర్స్ అని అయితే. వాడికి ఆ బాస్టర్డ్ ఒక్క క్షణంలో నా ముందుకైతే వచ్చేసి నాకు కావాల్సిన దాన్ని తీసుకుని ఒక్క సెకండ్ లో మాయమైపోయాడు. వాడి మీద అటాక్ చేద్దాం అనుకున్నా కానీ అది పని చేయకుండా పోయింది. నేను కనుక పూర్తి ఏకాగ్రత ఉంటే వాడిని అక్కడే చంపేసేవాడిని. ఇంకొకసారి వాడిని నాకు కంటపడితే ఖచ్చితంగా వాడిని అక్కడే చంపేస్తాను. మన సోడబుడ్ అయితే చెప్దాం అనుకుంటాడు కానీ చెప్పకుండా ఆగిపోతాడు. ఇక నెక్స్ట్ డే స్కూల్లో అయితే వచ్చేసి మన జీవుసే అయితే వచ్చేసి మన సోడబుడ్డిగానే అయితే పలకరిస్తాడు. కానీ మనోడు ఏమాత్రం పడుచుకొని తన సీట్లో వెళ్ళి అయితే కూర్చుంటాడు. అప్పుడే వాడికి వాళ్ళ ప్రొఫెసర్ చెప్పిన మాటలు అయితే గుర్తుకొస్తాయి. నిజంగా అది వీడేనా అని చెప్పేసి అనుకుంటాడు. మన జీవుసే మాట్లాడడం చూసాకుండా ప్రతి ఒక్కరైతే వచ్చేసి ఏంటి వాళ్ళు ఇంత త్వరగా ఫ్రెండ్స్ అయిపోయారా? అతను ఎప్పుడు ఒక్కరితో కూడా మాట్లాడేవాడు కాదు ఏంటి, నిజంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారని చెప్పేసి అందరూ వీళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జీవ్స్ అయితే వచ్చేసి వాడు ఫోన్లో ఉన్న ఆ క్యాట్ ఫొటోస్ అన్ని చూస్తూ మనడు మురిసిపోతూ ఉంటాడు. నిజంగా వీడు ఒక ట్రాకర్ నిజంగా చాలా గొప్పగా ఉంటాడు అనుకున్నా కానీ వీని చూస్తే నాకు ఎందుకు అలా ఏమాత్రం అనిపించడం. ఇదంతా జరుగుతున్న ఇంకొక సైడ్ మనకు కిడెన్ అయితే చూపిస్తారు. కిడెన్ బాడీలో కొంచెం ఏదో తేడాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏంటి నేను మరీ నిలబడలేకపోతాను, నేను ఇంత వీక్ గా ఉన్నానని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడే అక్కడ క్యాట్స్ కూడా అలా పనుకోవడం చూసి ఏంటి వీళ్ళకి కూడా అలాగే ఇదంతా చూస్తుంటే ఎవరు నన్ను పట్టుకోవడానికి వాళ్ళ పవర్స్ ఉపయోగిస్తున్నట్టున్నాయి అనుకుంటాడు. కానీ కాసేపటికి మనం అర్థమైందంటే బయట ఉన్న వాతావరణం వల్ల అవి పూర్తిగా నిద్రపోతున్నాయని చెప్పేసి అనుకుంటాడు. అందుకే అనుకుంటా నాకు కూడా ఫుల్గా నిద్ర వస్తుంది, నేను కాసేపు ఎక్కడ పనుకుందామని చెప్పేసి అనుకుంటాడు. లేదు అసలు నేనెందుకు అలా చేయాలి, నేను ద గ్రేట్ కిడేని, నేనెందుకు అలా చేస్తానని చెప్పేసి మనోడు కింద పడిపోతాడు. ఇక అలాగే నిద్రపోతాడు. ఇక ఇంకో సైడ్ మన జీవ్స్ ఇంటికి వచ్చేటప్పుడు ఎదురుగా మనకు క్యాట్ అయితే కనపడుతుంది. దానికి ఫుడ్ పెట్టేసి వచ్చే సమయంలో మళ్ళీ మన అయితే మనోనికి కనిపిస్తాడు. ఇంతకు ఆ క్యాట్ నీదేనా, దాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నావంటే లేదు ఆ క్యాట్కు నాకు సంబంధం లేదు, నేను ఇలా వెళ్తుంటే అది ఆకలిగా ఉందని చెప్పేసి దానికి ఫుడ్ పెడుతున్నానని చెప్పేసి అంటాడు. నేను మాట్లాడేది దీని గురించి కాదు, నేను నైట్ నువ్వు ఒక క్యాట్ని తీసుకువెళ్ళావు కదా బ్లాక్ కలర్ది, నేను మాట్లాడేది దాని గురించి. అదా దాదాపుగా అది కొన్ని రోజుల తగ్గించి నా దగ్గర ఉంది. ఒకసారి నేను దాన్ని చూశాను, పూర్తిగా గాయపడి ఉండడంతో నేను దాన్ని హాస్పిటల్ అయితే తీసుకువెళ్ళాను. అది కోలుకునేంత వరకు నాతోనే ఉంచాలనుకున్నాను. అంటే నిజంగా అది నీకు సొంతమైనదా? అయినా కానీ నువ్వెందుకు ఆ క్యాట్ గురించి నన్ను అడుగుతున్నావు అని అంటే కొన్ని రోజుల కిందట నా క్యాట్ కనిపించకుండా పోయింది, అదేనేమోనైతే అనుకుంటున్నా అంటే జీవ్స్ అయితే వచ్చేసి ఏంటి నిజంగా నువ్వు నీ క్యాట్ అయితే పోగొట్టుకున్నావు, అయితే కాసేపు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను, అది నీ క్యాట్ అయితే నువ్వు దాన్ని చెక్ చేసి నువ్వు తీసుకువెళ్ళొచ్చు అని చెప్పేసి మన జీవ్సే చాలా ఫాస్ట్గా ఇంటికి అయితే వెళ్తాడు. కానీ ఊయిగాడికి అసలు అర్థం కాదు, నిజంగా జీవిగాడు ఒక ట్రాకరా, నాకెందుకు వీని చూస్తే అలా ఏమాత్రం అనిపించట్లేదు. ఒకవేళ నిజంగా వీడు ఒక ట్రాకర్ అయితే క్యాట్ని చూపించడానికి మరీ అంత ఆసక్తిగా ఏమాత్రం ఉండడు. నేను ఇంటికి వచ్చేసానని చెప్పేసి మనోడు అక్కడ ఉన్న క్యాట్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటే ఇక కిడెన్ బ్రేక్ అయితే వచ్చేసి అసలు నువ్వేం చేస్తున్నావంటే నేను దీన్ని ఒక ఓనర్ని అయితే కనుక్కున్నాను అనుకుంటా, అది కూడా నా ఫ్రెండే అని చెప్పేసి మనోడు బయటికి వెళ్తూ ఉంటే అసలు నీ ఉద్దేశం ఏంటని చెప్పేసి అంటాడు. లేదు నేను వెంటనే కాసేపులో తిరిగి వస్తా అని చెప్పేసి మనోడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఇదిగో నాకు దొరికిన క్యాట్ ఇదే అని చెప్పేసి అంటాడు. మనోడు చూసిన వెంటనే ఆ క్యాట్ కొంచెం
విచిత్రంగా అయితే బిహేవ్ చేయడం అయితే మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ సైకో గాడు వచ్చేసి దీని మీద ప్రయోగాలు చేసినప్పుడు వీడు కూడా పక్కనే ఉండి ఉంటాడు. దాంతో ఆ క్యాట్ చాలా కోపంగా అయితే రియాక్ట్ అవుతూ వాని దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడదు. కానీ ఒక సైడ్ వాడు ముజ్జీవు ఆ క్యాట్ నాకు అప్పచెప్పే అని చెప్పేసి అంటాడు. నేను చెప్పేది ఇంకొకసారి మళ్ళీ చెప్పించుకోవద్దు, ఆ క్యాట్ నాది, నాకు ఇచ్చే అని చెప్పేసి అంటాడు. కానీ ఇది నిజంగా నీ క్యాటేనా? అయితే అలాగైతే ఇది నీ దగ్గరికి ఎందుకు రావడానికి ఇష్టపడడం లేదు, లేదా నువ్వు నాతేమన్నా అబద్ధం చెబుతున్నావా? నీ క్యాట్ కానప్పుడు నువ్వు దీన్ని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? ఇలా చూడు, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పను, అది నీతో ఉండడం అది నీకే ప్రమాదం, దాన్ని నాకు ఇచ్చేయని చెప్పేసి అంటాడు. లేదు, నేను అలా ఏమాత్రం చెయ్యను అని చెప్పేసి అంటాడు. చూస్తుంటే నువ్వు నాకు వేరే చాయిస్ లేకుండా చేసావని చాలా ఫాస్ట్ జీవ్ మెడ మీద ఒకటి కుట్టి వాడిని అన్కాన్షియస్ అయ్యేలా పడేలా చేస్తాడు. దాదాపుగా 2 గంటల సేపు ఇలాగే ఉంటావులే అని చెప్పేసి మనోడు వాడికున్న ఎబిలిటీస్ ఉపయోగించి ఆ క్యాట్ ని క్యాప్చర్ చేసి అక్కడి తీసుకువెళ్ళిపోతూ వెనక్కి తిరుగు. కానీ ఒక్క సెకండ్ లో మళ్ళీ జీవ్ లేచి నిలబడతాడు. నమ్మలేకపోతున్నాను, నేను కొట్టిన దెబ్బకు వీడు దాదాపుగా 2 గంటల పాటు అన్కాన్షియస్ పడిపోవాలి, కానీ విత్ ఇన్ సెకండ్స్ లో లేచాడంటే నమ్మలేకపోతున్నాను. అసలు ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? ఆ క్యాట్ నీది కానప్పుడు నువ్వెందుకు దాన్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నావు? ఇలా చూడు, ఇక్కడ జరిగిన దాంతో పాటు ఈ క్యాట్ గురించి కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు నువ్వు మర్చిపో, అది నీకే మంచిదని చెప్పేసి ఆ క్యాట్ ని వాడు అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? అసలు నువ్వంతా ఎందుకు చేస్తున్నావు? ఆగు. అంటే నువ్వు కూడా ఆ అవేకనర్తో కలిసి పని చేస్తున్నావు ఆ క్యాట్ కోసం? అంటే అది నిజమేనన్నమాట. మా మాస్టర్ మీద అటాక్ చేసి ఆ క్యాట్ ని తీసుకెళ్ళింది నువ్వేనా? ఏంటి మాస్టరా? అంటే నువ్వు కూడా ఒక ట్రాకర్ వా అని చెప్పేసి అంటాడు. అప్పుడు వాడు అంటే జీవ్ కూడా ఒక అవేకనర్ అనమాట. వాడికన్నా ముందుగా నేను దాడి చేయాలి, వాడి సూపర్ పవర్ అయితే వచ్చి స్పీడ్ కాబట్టి ముందుగా నేనే దాడి చేస్తే మంచిదని వాడి ఎబిలిటీస్ ఉపయోగించి మనోడి మీద అయితే అటాక్ చేస్తాడు. బట్ ఆ అటాక్ మనం తప్పించుకోలేక ఆ డ్యామేజ్ మొత్తం తీసుకుంటాడు. ఈసారి వాడి ఎబిలిటీస్ ఉపయోగించి మనోడి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ మనోడు చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఆ అటాక్స్ అన్నిటిని తప్పించుకుంటూ ఉంటాడు. మాస్టర్ చెప్పింది నిజమే, వీడు నిజంగా చాలా ఫాస్ట్ గా అయితే ఉన్నాడు. వాడు చాలా ఫాస్ట్గా జీవ్స్ మీద అటాక్ చేస్తున్నప్పటికీ మనోడు మూమెంట్కి అది ఏమాత్రం మ్యాచ్ అవుతుంది. చాలా ఫాస్ట్గా అయితే వచ్చి వాని దగ్గర ఉన్న క్యాట్ పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ నువ్వు ఇలాగే చేస్తావని నాకు తెలుసు, నువ్వు నిజంగా చాలా వేగంగా ఉన్నావు, కానీ నీ మూమెంట్స్ అన్ని మేము కనిపెట్టే విధంగానే వాడిని చాలా క్లోజ్కి రానిచ్చి వాడు మొహం మీద అయితే అటాక్ చేస్తాడు. దానివల్ల మనోడు చాలా డ్యామేజ్ తీసుకొని చాలా దూరం అయితే వెళ్ళి పడతాడు. కూడా అయితే అనుకుంటాడు, నిజంగా పర్లేదు, ఇది నిజంగా చాలా వేగంగా అయితే ఉన్నాడని చెప్పేసి అనుకుంటాడు. జ్యూసీ అంత డ్యామేజ్ తీసుకున్నప్పటికీ ఎలాగే సరే ఆ క్యాట్ ని సేవ్ చేయాలని చెప్పేసి మళ్ళీ మనోడు పైకి లేచి వాడి మీద అటాక్ చేయడానికి చాలా ఫాస్ట్గా అయితే వెళ్తాడు. ఈసారి కూడా మనోడు అటాక్ చేయడం ఆపేసి మళ్ళీ ఆ క్యాట్ ని పట్టుకుందామని ట్రై చేస్తాడు. నువ్వు మళ్ళీ అలాగే చేస్తున్నావని మనోడు పట్టుకుని గోడకేసి కొడతాడు. జీవు, అసలు నువ్వెవరు? నువ్వు ఏ గ్రూప్లో పనిచేస్తున్నావు? ఎవరి కోసం పనిచేస్తున్నావు? అంటే ఏంటి గ్రూపా? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావని అంటాడు. వీడిగా ఉద్దేశం అంటే వీడు కూడా కొన్ని ట్రాకర్స్ గ్రూప్లో ఒకడే అనుకుంటా, మమ్మల్ని గమనిస్తున్నాడేమని చెప్పేసి మనోడు అనుకుంటాడు. కానీ మనోడంతా బిహేవ్ చేసిన తర్వాత మనోడికి ఒక ఐడియా అయితే వస్తుంది. చూస్తూ వింటే ఈడు అమాయకుడు అని నాకు అనిపిస్తుంది. యాక్సిడెంట్గా వీడు ఇందులో అయితే విరుక్కున్నాడు అనుకుంటా, అందుకే వీడు ఎటువంటి ట్రాకర్ కాదని వదిలేద్దామని చెప్పేసి అనుకుంటాడు. ఇలా చూడు, ఈ క్యాట్తో పాటు నన్ను, నా మాస్టర్ని, అన్ని విషయాలు ఎక్కడ నువ్వు మర్చిపోతే అది నీకే మంచిది, దీన్ని మించి నువ్వు ఇంకా ప్రమాదం కోరి తెచ్చుకోవద్దని చెప్పేసి అక్కడి నుంచి ఆ క్యాట్ తీసుకువెళ్ళిపోతాడు. ఇక ఇంకోసారి మనోడు ఏం చేయలేక బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ క్యాట్తో పంచుకున్న ఎమోషన్స్ అన్ని ఒకసారిగా గుర్తెచ్చుకొని మనోడు చాలా ఎమోషన్ అయిపోతాడు. నేను ఎలాగైనా సరే దాన్ని కాపాడాలనుకున్నా అని చెప్పేసి చాలా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఇంకొక సైడ్ మన కేడెం బ్రేక్ ని అయితే చూపిస్తారు. మనోడు ఏదో లేచిన తర్వాత ఎందుకు నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. జీవ్స్ ఎందుకు ఇంకా ఇంటికి రాలేదు? నేను నిద్రలో ఉన్నప్పుడు వాడైతే వచ్చాడు, నాకు అంతవరకే గుర్తుకుంది. ఆ క్యాట్ ఓనర్ని కనుక్కున్నా అన్నాడు, వాడు తీసుకువెళ్ళాడు. అసలు ఎంతసేపు ఏం చేస్తున్నాడు? నిజంగా నాకు చాలా చిరాగ్గా ఉంది, కాసేపు బయటకు వెళ్దామని చెప్పేసి మన కేడెని కూడా అక్కడి నుంచి వెళ్తాడు. ఇక ఇంకొక సైడ్ మనం పోయి ఆ క్యాట్ తీసుకోవడంతో ఆ ప్రొఫెసర్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజంగా నువ్వు చాలా యూస్ఫుల్ గా ఉన్నావు, దీన్ని ఎలా కనిపెట్టావు, ఏదైతేనే మొత్తానికి తీసుకొచ్చేసావు కదా అని చెప్పేసి అంటాడు. వీడికి ప్రయోగాలు చేయడానికి కొన్ని గ్రూప్స్ అయితే వచ్చేసి చాలా వరకు డబ్బు ఖర్చు పెట్టి వాటి మీద ప్రయోగాలు చేయడానికి అయితే ఇచ్చి ఉంటాయి. కాబట్టి ఎలాగైనా సరే వీరింత వేగంగా మనోడు ఆ ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా చేసి ఆ క్యాట్ బతుకున్నట్టుగా వాళ్ళకు చూపి వాడు మిగతా హ్యూమన్స్ తో పాటు చాలా వరకు జీవులను కూడా అయితే అవేకెనర్స్ గా మార్చడానికి వింత వింత ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటాడు. దీని అందరికీ కొన్ని గ్రూప్స్ అయితే స్పాన్సర్ చేస్తూ ఉంటాయి. వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చంపేస్తారనుకున్నాడు. మనోడు మొత్తాన్ని కనిపెట్టి తీసుకొచ్చే తలకే వాడి ప్రాసెస్ మళ్ళీ మొదలు పెడదామని చెప్పేసి అనుకుంటాడు. ఎందుకంటే వీడు చేసిన అడ్డమైన ప్రయోగాలు తట్టుకొని బతికున్న ఏకైక పిల్ల అది ఒకటి మాత్రమే. అది సరే, ఇంతకు నువ్వు దీన్ని ఎలా కనిపెట్టావంటే, లేదు జస్ట్ నాకు తెలిసిన వాడి దగ్గర ఉన్నది నేను అక్కడి నుంచి తీసుకొచ్చేసానంటే, అవునా మరి వాడిని చంపేసావా లేదంటే లేదు, వాడు భయపడి అక్కడి నుంచి పారిపోయాడని చెప్పేసి అంటాడు. సరే మంచి పని చేసావు, ఏదైతేనే దాన్ని తీసుకొచ్చావు కదా, వాడికి చాలా వేగంగా తప్పించుకుని ఉంటాడు, కాబట్టి ఈసారి కనుక వాడిని కంటపడితే అలా ఏమాత్రం చేయొద్దు, ఖచ్చితంగా వాడిని అక్కడే చంపేయని అంటాడు. వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఊయి అయితే వచ్చేసి ఆ క్యాట్ని అలాగే చూస్తూ ఉంటాడు. ఇక ఇంకో సైడ్ మనోడు ఎలాగైనా సరే ఊయిని ఫాలో అవుతూ కాసేపటికి ఆ ప్లేస్కు చేరుకుంటాడు. చూస్తుంటే ఆ క్యాట్ లోపలే ఉందనుకుంటా. నేను నిజంగా నా పవర్స్ ఉపయోగించి దాన్ని కాపాడగలను. ఆల్రెడీ ఇప్పటికే జీవు అయితే వచ్చేసి ఒకసారి వాడు పవర్ అయితే ఉపయోగించాడు. వాడు పవర్స్ కు ఉపయోగించే స్టేజ్ లో మనోడు ఉన్నాడు, చాలా వీక్ గా ఉంటాడు. అప్పుడే ఒకడు ఆ సైకో ప్రొఫెసర్ అయితే వచ్చేసి
దేని గురించైనా వెతుకుతున్నావా బంగారం అని చెప్పేసి అంటాడు. ఇక ఇంకొక సైడ్ మన కేడెన్ బ్రేక్ అయితే వచ్చేసి మన జీవు కోసం ప్రతి ఒక్క ప్లేస్ అయితే వెతుకుతూ ఉంటాడు. అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడు, ఈ పాటిగా వచ్చేసి ఉండాలి కదా, అయినా నేను ఎందుకురా వీడి గురించి వెతుకుతున్నాను, నాకెందుకో కొంచెం విచిత్రంగా ఉంది, ఈ పాటిగా వాడు వచ్చి అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి వెతకడం అయితే మొదలు పెడతాడు. ఇంకొక సైడ్ అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, జీవుకి అప్పుడే గుర్తుకొస్తుంది వీడే కదా ఆ క్యాట్ మీద ప్రయోగాలు చేసి దాన్ని ఒక ఎవేకెన్ గా మార్చాలనుకుంటున్నాడు. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని నేను ముందుగానే అడిగాను, ఇంకా దానికి సమాధానం చెప్పలేదు, నువ్వెందుకు ఆ డోర్ వైపు అలాగే చూస్తూ ఉన్నావు, ఏం లేదు జస్ట్ నేను అటువైపు వెళ్ళాలనుకుంటున్నాను అంతే అని చెప్పేసి అంటాడు. ఏంటి నిజంగానా, కానీ నాకెందుకు నేను చూస్తూ ఉంటే ఇంకెప్పుడో ఒకసారి నేను కలిసినట్టు విధంగా ఏం లేదు జస్ట్ నేను అటువైపు వెళ్ళాలనుకుంటున్నాను అంతే అని చెప్పేసి అంటాడు. ఏంటి నిజంగానా, కానీ నాకెందుకు నేను చూస్తూ ఉంటే ఇంకెప్పుడో ఒకసారి నేను కలిసినట్టు విధంగా నాకు అనిపిస్తుంది, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నా, గుర్తుకొచ్చింది అది నువ్వే కదా, పోయినసారి మన ఇద్దరం కలుసుకున్నప్పుడు మరీ అంత బాగలేదు అనుకుంటా అని చెప్పేసి ఆ క్యాట్ నువ్వే కదా బాస్టర్ నా దగ్గర తీసుకువెళ్ళావని మనోడి మీద అయితే అటాక్ చేస్తాడు. మనోడు తప్పించుకొని ట్రై చేస్తాడు కానీ మనోడికి ఆ ఇంపాక్ట్ వల్ల దీని మొత్తాన్ని మనం ల్యాబ్ లో నుంచి ఆ మానిటర్ లో అయితే చూస్తూ ఉంటాడు. చెప్పు అసలు ఈ ప్లేస్ లో నువ్వేం చేస్తున్నావు, ఏంటి ఒక చిన్న పిల్లాడు ఒక ట్రాకర్ అని చెప్పేసి అనుకుంటాడు. మళ్ళీ మనోడు వాడు పవర్స్ ఉపయోగించి తప్పించుకుందామని ట్రై చేస్తాడు కానీ అది పెద్దగా పని చేయదు. మళ్ళీ మన జీవు మీద అయితే అటాక్ చేసి మనోని ఇంకా చాలా తీవ్రంగా అయితే గాయపరుస్తాడు. అప్పటికి అక్కడికి మనం ఊయి కూడా అయితే వస్తాడు. చూసావా వాడిని వెతుక్కుంటూ ఇంత దూరం అయితే వచ్చేసాడు. చెప్పేది నీకే పైకి లేవరా, నేను మరి నేనంత బలంగా కొట్టలేదులే, నేను కేవలం గాయపడేలా చేశాను. నిజంగా వీడు ఒక ట్రాకరేనా, ఒక దెబ్బగా పడిపోయాడేంటి, లేదా మమ్మల్ని ఏ మార్చేకంచి పారిపోవాలని చూస్తున్నావా, గతంలో జరిగినట్టుగా ఇప్పుడు ఏ మాత్రం జరగదు అని చెప్పేసి మనోడి మీద అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆగండి ప్రొఫెసర్, నేను గతంలో నువ్వుతో ఫైట్ చేసినప్పుడు వాడిని ఇంకా చాలా తీవ్రంగా అయితే గాయపరిచాను, అందుకే వాడినితో ఫైట్ చేయలేకపోతున్నా అంటే ఏంటి అది నిజమే, అవును లాస్ట్ టైం నేను వాడిని చాలా తీవ్రంగా అయితే గాయపరిచాను, వాడు ఇక్కడి వరకు రావటం అది నిజంగా చాలా గొప్ప విషయమే, వాడి సంగతి నేను చూసుకుంటానని చెప్పేసి అంటాడు. సరే వాడి సంగతి నీకే అప్పచెప్తున్నానని వాడు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఒక్క సెకండ్ ఎందుకైనా మంచిది నేను ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకుంటా, వాడి ఇక్కడి నుంచి పారిపోవడానికి ఏమాత్రం వీల్లేదని చెప్పేసి వాడి ఎబిలిటీ ఉపయోగించి మన జీవు మీద అటాక్ చేసి మనోని కాలైతే విరిచేస్తాడు. ఇక వాడు తప్పించుకొని ఎక్కడికి వెళ్ళాడు, వాడి సూపర్ పవర్ స్పీడే కదా, అలాంటప్పుడు వాడి కాలు విరిచేస్తే వాడు ఎక్కడికి వెళ్తాడని చెప్పేసి మనోని కాలైతే విరగొట్టేస్తాడు. చెప్పు నేనేమి మరి అంత పనికిమాలిన వెదవని కాదు, చెప్పు ఎవరి కోసం పని చేస్తున్నావు, అసలు నువ్వు ఇక్కడికి పంపించింది ఎవరు అని చెప్పేసి మనోని మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసి మన ఊయితో చేసి ఇక చాలా ఆపండి మాస్టర్, వాడొక ట్రాకర్ కాదు, అలాగే మనం వెంబడిస్తూ ఇంత దూరం రాలేదని చెప్పేసి అంటాడు. ఆగు, నువ్వు గతంలో ఒక ట్రాకర్ దగ్గర నుండి క్యాట్ తీసుకొచ్చావని చెప్పావు కదా, అది వీడే కదా అంటే అవును, కానీ వాడు ఒక ట్రాకర్ కాదు, వాడు యాక్సిడెంట్ గా ఈ విషయంలో అయితే ఇరుక్కున్నాడు, ఆ క్యాట్ ని వాడు కేవలం తీసుకువెళ్ళాడు అంతే. ఏంటి నిజంగా వీడు ఒక ట్రాకర్ కాదా, నిజానికి వాడొక ఎవేకినరే కానీ వాడొక ట్రాకర్ కాదు, నువ్వు ఆ క్యాట్ ని చాలా వరకు అయితే టార్చర్ చేస్తున్నావు అనుకున్నాడు, అందుకే వాడు ఆ క్యాట్ దొంగలించి అక్కడి నుంచి తీసుకువెళ్ళాడని చెప్పేసి అంటాడు. అంటే వీడు నీకు ముందే తెలుసా, మీరిద్దరు ఒకే స్కూల్లో ఉన్నారని చెప్పేసి అంటే అవును, మేమిద్దరం ఒకే క్లాస్ అని చెప్పేసి అంటాడు. అలాగైతే ఇదంతా నువ్వు ముందుగానే ప్లాన్ చేసి నాతో అబద్ధం చెప్పావా, సారీ ప్రొఫెసర్, కేవలం ఆ క్యాట్ ని తీసుకొస్తే మాత్రమే అన్ని సమస్యలు సరిపోతాయి అనుకున్నా, కానీ ఇలా జరుగుతుంది ఏమాత్రం అనుకోలేదు, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నాకే అబద్ధం చెప్తావని రివర్స్ లో మన ఊయి మీద అయితే అటాక్ చేస్తాడు. ఆ అటాక్ దెబ్బకు మనోడు చాలా దూరం వెళ్ళి పడతాడు, చాలా డ్యామేజ్ కూడా తీసుకుంటాడు. అంటే నీ ఉద్దేశంలో నువ్వు చెప్పేదేంటి, ఇదంతా ఒక యాదృచ్ఛికంగా జరిగిందంటావా, వీడు మనం చేసే ఆ క్యాట్ మీద అన్ని ప్రయోగాల గురించి వీడికి తెలిసే, మన స్థావరం గురించి కూడా వీడికి తెలిసింది, ఇదంతా ఒక యాదృచ్ఛికంగా నువ్వు మాట్లాడుతున్నావు, అంతేకాదు నీ క్లాస్లో ఒక ఎవేకనర్ ఉన్న విషయం కూడా నీకు తెలియలేదు, వాడు నిన్ను ఫాలో అవుతూ ఇంత దూరం అయితే వచ్చాడు, మన స్థావరంతో పాటు మనం చేసే ప్రయోగాలన్నీ గురించి వాడికి తెలుసు, వాడిని ప్రాణాలతో విడిచిపెట్టడం చాలా ప్రమాదం, వాడికి ట్రాకర్ అయితే కానీ కాకపోతే ఏంటి, వాడిని ఖచ్చితంగా ఎక్కడైతే చంపేయాలని జీవుపైన అటాక్ చేసి చంపేద్దాం అనుకుంటాడు. అదే సమయంలో అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతాయి. ఏంటి నువ్వు ఇప్పుడు నా పైన దాడి చేసావా, లేదు నేను నిజంగా అలా ఏమాత్రం చేయలేదు, నేను కావాలని మీ పైన దాడి చేయలేదు, వాడిని చంపడానికి నేను ఏమాత్రం ఒప్పుకోను ప్రొఫెసర్, ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించండి అని అంటాడు. యూ బాస్టర్, అసలు నీకెంత ధైర్యం ఉంటే నా పైన అయితే అటాక్ చేస్తావని అంటాడు. గట్టిగా అరవడంతో ఆ అరుపు చాలా దూరంలో ఉన్న మన కిడెని కూడా అయితే వింటాడు. ఏంటి నిజంగా ఇప్పుడు నువ్వు మీద దాడి చేసావా, నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నావా, సారీ మాస్టర్, ఇదంతా నేను కావాలని ఏమాత్రం చేయలేదు, ఇదంతా మీకోసమే చేస్తున్నా అంటే ఇక చాలు నోరుమే అని చెప్పేసి మన ఊయి మీద అయితే అటాక్ చేస్తాడు. ఒకటి మటుకు మర్చిపోవద్దు, నేను కాపాడి ఇక్కడ తీసుకొచ్చింది నాకు తెలిసిన ప్రతి ఒక్క విషయానికి నేర్పించాను, నేను ఈ స్థాయికి తీసుకొచ్చాను, అలాంటిది కేవలం ఈ చిన్న కుర్రాడి కోసం నన్నే మోసం చేస్తావా, గ్యాప్ ఏకుండా మన ఊయి మీద అయితే అటాక్ చేస్తూనే ఉంటాడు. కానీ మన ఊయి ఆ అటాక్స్ అనేది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ వాళ్ళ రివర్స్లో మనోడు వాళ్ళ మాస్టర్ మీద అయితే అటాక్ చేస్తాడు. ఏంటి అసలు నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావని
వాడిపైన అటాక్ చేసి వాడిని ఇంకా చాలా దూరంగా అయితే విసిరేస్తాడు. రివర్స్ లో ఊయి కూడా అటాక్ చేసి వాళ్ళ మాస్టర్ని అయితే గాయపరుస్తాడు. పర్లేదే, గతంలో ఉన్న దానికన్నా కొంచెం బలంగానే మారినట్టున్నావు, అసలు నువ్వు ఎంత బలంగా మారావో ఒక్కసారి చూద్దాం. వాడు ఫుల్ స్ట్రెంత్ ఉపయోగించి వీడితో ఫైట్ చేయాలని అయితే దిగుతాడు. మనోడు వాడు ఒక్కసారిగా వాడిని ఆరా మొత్తం రిలీజ్ చేసి వాడి మీద ఒక అటాక్ అయితే చేస్తాడు. ఆ అటాక్ దెబ్బ కూడా చాలా దూరం అయితే వెళ్ళి పడతాడు. ఏంటి నిజంగా నీ సత్తా ఇంతేనా? నేను నీ గురించి ఇంకా చాలా గొప్పగా ఊహించుకున్నాను, నువ్వు చూస్తే ఇలా 2 దెబ్బలకే పడిపోతున్నావు. ఊయి ఒక పక్క మాట్లాడుతూ, మాస్టర్ నేనే మిమ్మల్ని మోసం చేయలేదని చెప్పేసి అంటాడు. ఇక చాలు నోరుమి అని చెప్పేసి, అసలు నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావని వాడిని ఇంకా చాలా దారుణంగా అయితే కొట్టడం మొదలు పెడతాడు. దాన్నంతా దూరం నుండి మన కేడెన్ అయితే చూస్తూ ఉంటాడు. ఇది వాడే కదా, కానీ అక్కడ దెబ్బలు తింటున్నది అది జీవు కాదు కదా అని చెప్పేసి మనోడు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే చూస్తే అక్కడ మన జీవు చాలా దూరంలో పడి ఉండడాన్ని గమనిస్తాడు. అది జీవునే కదా. ఇక కేడెన్ నేరుగా జీవు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు. చూస్తూ నీ కండిషన్ మరి చాలా దారుణంగా ఉన్నట్టుంది, నేను నీకు ముందుగానే చెప్పాను కదా ఎటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, చాలా జాగ్రత్తగా ఉండమని. నువ్వు ఎప్పుడు ఏరుకూడ సమస్యలు తెచ్చుకుంటూ జీవునైతే తిడతాడు. జీవు అయితే వచ్చేసి, సారీ కిడెన్, నేను ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించలేదని చెప్పేసి అంటాడు. ఇప్పుడు వెళ్ళి నేను వాడి సంగతి చూస్తాను, ఆ తర్వాత వచ్చి నీ సంగతి చూసుకుంటానని చెప్పేసి అంటాడు. ఇక మాస్టర్ వద్దు, నిజానికి జీవ్ ఒక ట్రాకర్ కాదు, జస్ట్ వాడు ఒక ఎవేక్నర్ మాత్రమే అని చెప్పేసి మనోడు మాట్లాడి అయితే ఏంటి, ఆల్రెడీ మనం చేసే అన్ని ప్రయోగాలను వాడు చూసేశాడు, మన గురించి అన్ని విషయాలు వాడికి తెలుసు. వాడు ఒక ఎవేక్నర్, వాడు ఒక ట్రాకర్ అయితే నా ఏంటి, కాకపోతే ఏంటి వాడిని ఖచ్చితంగా ఇక్కడే చంపేయాలి. వాడి మీద అటాక్ చేసి చంపడాలని వెనక్కి తిరుగుతాడు. అప్పుడే దూరంగా మన కిడెన్ మనోడు ఇద్దరైతే వాడు మన కిడెన్ ని చూసి, పర్లేదు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది, దాన్ని కూడా నేను సేకరించుకొని దాని మీద ప్రయోగాలు చేద్దామని చెప్పేసి అనుకుంటాడు. ఒకవైపు జీవుసే అయితే వచ్చేసి, కిడెన్ నువ్వు ఇక్కడ మంచిది కదా, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోని చెప్పేసి అంటాడు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఇక ఇక్కడి నుంచి పరిస్థితి మొత్తం నేను చూసుకుంటాలే, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పేసి. గతంలో మన కిడెన్ వాడికిచ్చిన వాడి పవర్ మొత్తాన్ని ఒక్కసారిగా అయితే తీసేసుకుంటాడు. అక్కడ ఒక పెద్ద ఎలక్ట్రికల్ షాక్ వేవ్ లాంటిది క్రియేట్ అవుతుంది. దాన్ని వాళ్ళు కూడా అసలు ఏంటి శక్తి అని చెప్పేసి ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఇక చూస్తే మన కిడెన్ మొత్తానికి వాడి అసలైన హ్యూమన్ ఫామ్ అయితే వచ్చి ఉంటాడు. మీకు దరిదాపుల్లో ఎవరున్నాడో చూసుకోకుండా పరిస్థితి మొత్తం దారుణంగా మార్చుకున్నారంటారు వెదవల్లారని అని చెప్పేసి తిడతాడు. ఇక వెంటనే కిడెన్ ఒక చిటికి వేసి వాళ్ళ చుట్టూ ఒక బ్యారియర్ లాంటిది అయితే క్రియేట్ చేస్తారు. దాన్ని చూసిన వాడైతే వచ్చి, స్పేస్ ఐసోలేషన్ పవర్, అసలు ఇంతకు ఎవడరా వీడు కూడా ఒక ఎవేకినర్, నువ్వు కొంచెం ఓవర్ చేస్తున్నట్టుగా లేదు అని చెప్పేసి మన కిడెన్ అయితే మాట్లాడతాడు. ఏంటి వీడు ఆ కుర్రాడి కోసం అయితే వచ్చాడా ఏంటి, అసలు ఇంతకు ఎవడరా నువ్వు అని చెప్పేసి అంటాడు. ఏంటి నేనెవరని నువ్వు అడుగుతున్నావా, చూస్తూ ఉంటే వీడి పవర్ ఎలక్ట్రిక్ అనుకుంటా, అంతేకాదు వీడు చాలా వరకు ఎనర్జీ ఉందని ఈజీగా సెన్స్ చేయగలుగుతాను, అది పాసిబుల్ అవుతుందా, నిజంగా అది వీడేనా, లేదు అందుకు అవకాశమే లేదు, అయినా అక్కడ వాడేందుకు ఈ ప్లేస్ లో ఉంటాడు, అది ఈ చిన్న కుర్రాడి కోసం, లేదు ఇది వాడయ్యే అవకాశమే లేదని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు మన జీవు కిడెన్ అని చెప్పేసి అంటాడు. ఆ పేరు విన్న వెంటనే, ఏంటి నిజంగా వీడు కిడెనా అని చెప్పేసి వాడు షాక్ అవుతాడు. కిడెన్ నిజంగా ఇది నువ్వేనా అని చెప్పేసి మన జీవు అంటాడు. ఏంటి కిడెనా, కిడెన్ ద డిస్ట్రాయర్, అది వీడేనా అని చెప్పేసి వాడు షాక్ అవుతాడు. లేదు, ఒకవేళ వీడు కనుక వాడైతే నాకు ఇక వేరే చాయిస్ లేదు. ఒక్క నిమిషం ఆగండి, నేను మీతో ఏమాత్రం ఫైట్ చేయాలనుకోవడం లేదు, నిజానికి ఆ కుర్రాడు నీకు సంబంధించిన వాడే, నాకు ఏమాత్రం ఐడియా లేదు, నేను అనవసరంగా ఈ విషయాలు అయితే ఇన్వాల్వ్ అని పెట్టుకున్నాను, నేను వాడి మీద పెద్దగా అటాక్ చేయలేదు, ఐఎమ్ సారీ అని చెప్పేసి మాట్లాడతాడు. ఎందుకంటే కిడెన్ ఈ స్టోరీలో అందరికన్నా చాలా పవర్ఫుల్ అయిన క్యారెక్టర్, లైక్ జేజేకలో గోజో కూడా ఎంత స్ట్రాంగ్, ఈ సిరీస్ లో వీడు అంత స్ట్రాంగ్ అన్నమాట. ఇక చాలు నోరుమి లొల్లడో వాగుతూనే ఉన్నావు, ఇక చావరా అని చెప్పి వాడి మీద ఒక భయంకరమైన ఎలక్ట్రిక్ షాక్ అటాక్ అయితే చేస్తాడు. వీడి చేసిన అటాక్ దెబ్బకు వల్ల వాడు అక్కడే కుప్పకుల్లి పడిపోతాడు. పర్లేదులే, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు, నేను నా పూర్తి పవర్ని ఉపయోగించాలని నువ్వు ఏమాత్రం చేయవని నేను అనుకుంటున్నాను. ఈసారి అటాక్ చేసి వాడిని చంపేద్దాం అనుకుంటాడు. అప్పుడే మన వాడి ఎదురుకైతే వచ్చి నిలబడుకుంటాడు. ఏంటి నిజంగా అతను కిడెనేనా అని చెప్పేసి మనోడైతే షాక్ అవుతాడు. ఎందుకంటే కిడెన్ ఎంత స్ట్రాంగో వీడికి చాలా బాగా తెలుసు. జీవుకు వీడి తెలుసు నేను ఏమాత్రం ఊహించలేదు. ఏంటి ఎందుకు నన్ను అలాగే చూస్తూ ఉన్నావు, నాకేమన్నా చెప్పాలనుకుంటున్నావంటే ఐఎమ్ సారీ, మా మాస్టర్ నేను చేయకుండా వదిలేస్తారా అని చెప్పేసి అంటాడు. ఏంటి వాడు నీ మాస్టరా, అయితే వాడు ఎందుకు నేను అంత దారుణంగా గాయపరుస్తున్నప్పటికీ వాడిని చంపాలనుకుంటున్న నన్ను ఎందుకు నువ్వు ఆపుతున్నావు, వాడు చావని అని చెప్పేసి అంటాడు. నిజానికి జీవుకు మీరు తెలిసిన నేను ఏమాత్రం ఊహించలేదని చెప్పేసి అంటాడు. అవును మీరే కదా, దాన్ని ఎవరు ఏమాత్రం ఊహించలేదు, మీ కర్మకాలి ఏంటంటే వాడు నాకు ముందుగానే తెలుసు, పక్కకి తప్పుకొని నేను వాడిని చంపాలనుకుంటున్నా అని చెప్పేసి మన కిడెన్ అయితే అంటాడు. కానీ మనోడు ఎటు కదలకుండా అక్కడే నించొని ఉంటాడు. వాళ్ళ ప్రొఫెసర్ ఒకడైతే వచ్చేసి నన్ను ఎక్కించి వదిలేస్తే పక్కకి వెళ్ళరా అని చెప్పేసి అంటాడు. నీకు వాడితో కలిసి చావాలని ఇష్టం లేకపోతే పక్కకు వెళ్ళు, లేదా ఇద్దరు కలిసి చావండి అని వాళ్ళ మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడే వెనక నుండి మన జీవ్ అయితే వచ్చేసి, కిడెన్ ఇక చాలా ఆపే, అది సరిపోతుంది అనుకుంటా అంటే, ఏంటి నీ ఉద్దేశం ఏంటి, వాడు నిన్ను అంతగా తీవ్రంగా గాయపరిచాడు కదా అని చెప్పేసి అంటాడు. నేను గనుక రావడం కాస్త ఆలస్యం అంటే వాడు ఖచ్చితంగా నేను చంపేసి ఉండేవాడు, కాబట్టి వాళ్ళని చంపడమే మంచిది. ఎవేకినట్స్ ఒకరికొకరు ఎదురు వాళ్ళు చెప్పేది ఇంకొకరు ఒప్పుకోకపోతే వాళ్ళు శత్రువులుగా మారుతారు, ఇదొక సాధారణమైన విషయం, వాడిని ఇక్కడ చంపడమే మంచిదని అంటాడు. కానీ మనోడు అలా చేయడానికి ఏమాత్రం కిడెన్ ఇప్పటికీ నువ్వు నన్ను చాలా సార్లు కాపాడావు, నేను వాటన్నిటికీ రుణపడి ఉన్నాను అంతే తప్ప నా వల్ల కిడెన్ ఇంకొకరిని చంపడం నాకు అది ఏమాత్రం ఇష్టం లేదు, వాడిని వదిలేయని చెప్పేసి అంటాడు.
అంతేకాదు ఊయి కూడా నా ఫ్రెండ్, వాడు కూడా నన్ను సేవ్ చేయడానికి చాలా వరకు అయితే ట్రై చేశాడు, కాబట్టి వాళ్ళని చంపొద్దు, వాళ్ళని ఇక్కడే వదిలేద్దామని చెప్పేసి అంటాడు. ఇక కిరణ్ కూడా అయితే అర్థమైపోతుంది, నేను ఎంత చెప్పినా కానీ వీడు వినేలా ఏమాత్రం అనిపించడం లేదు. సరే, మీ అదృష్టం చాలా బాగుంది, వెంటనే నీ ప్రొఫెసర్ని తీసుకొని ఎక్కించి వెళ్ళిపో, ఇంకొకసారి కనుక నా కంట పడితే ఖచ్చితంగా మీ ఇద్దరిని అక్కడే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. వాడిని ప్రొఫెసర్ ప్రాణాలతో వదిలేసేందుకు వాడు థ్యాంక్స్ చెప్పి వాళ్ళ ప్రొఫెసర్ తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక జీవు కూడా అయితే వచ్చేసి వాళ్ళని చంపకుండా వదిలేసేందుకు మనవాడు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే, ఇక ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏముంది గాయపడిన పిల్లని కూడా తీసుకొని మన ఇంటికి వెళ్దామని చెప్పేసి అంటాడు. ఇక కిరణ్ అయితే వచ్చేసి వాడికున్న వాడి ఎబిలిటీ పవర్స్ ఉపయోగించి జీవు బాడీ చాలా వరకు డ్యామేజ్ ఉంటుంది కదా, వాడి శక్తిని వాడి బాడీ లోపలికి కొద్దిగా పంపించి వాడిని రికవర్ అవడానికి మనోడు అయితే హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రొఫెసర్ చేసిన అటాక్స్ వల్ల మనోడు చాలా తీవ్రంగా గాయపడి ఉంటాడు. అంతేకాదు లోపల మనోడు బోన్స్ కూడా చాలా వరకు అయితే ఇరిగి, జీవు ఫాస్ట్ గా రికవర్ అవడానికి కిరణ్ వాడి పవర్స్ ఉపయోగించి కొద్దిగా వాడి బాడీలోకి అయితే పంపించి వాడు ఫాస్ట్ గా హీల్ అవ్వడానికి అయితే ప్రయత్నించడానికి మనోడు వాడి పవర్స్ ఉపయోగిస్తూ ఉంటాడు. జీవు అయితే వచ్చేసి కేడెన్ చూసి నవ్వుతూ ఉంటాడు. నిజంగా కేడెన్ ఇలా ఉంటాడు నేను ఏమాత్రం ఊహించలేదు, నిజంగా నేను చాలా అద్భుతంగా ఉండవని చెప్పేసి మన కేడెన్తో మాట్లాడుతూ ఉంటాడు. అవి ఎందుకు నన్ను అంత విచిత్రంగా చూస్తున్నాయి అంటే, కేడెన్ హ్యూమన్ ఫామ్ కు మారిన తర్వాత అక్కడున్న పిల్లలని కొంచెం మనోని విచిత్రంగా చూడడం అయితే మొదలు పెడతారు. కానీ అప్పుడే కేడెన్ బాడీలో కొన్ని విచిత్రమైన చేంజెస్ అయితే జరుగుతూ ఉంటాయి. ఒక్కసారికి అక్కడ ఒక పెద్ద ఫ్లాష్ అయితే వస్తుంది. ఉన్నట్టుండి మళ్ళీ మనోడు ఆ లావు పిల్లలాగైతే మారిపోతాడు. ఏంటి, నేను మళ్ళీ ఈ క్యాట్ రూపానికి ఎందుకు వచ్చానని చెప్పేసి షాక్ అవుతాడు. మనోడు అలా క్యాట్ రూపానికి మారాడో లేదో అప్పుడు అక్కడ పిల్లలని అయితే వచ్చేసి మనోడి మీద అమితమైన ప్రేమనైతే చూపిస్తూ ఉంటాయి. ఇక ఇంకొక సైడ్ మన ఊయి అయితే వచ్చేసి వాళ్ళ మాస్టర్ని తీసుకుని అక్కడ ల్యాబ్ దగ్గరికి అయితే వస్తాడు. సారీ ప్రొఫెసర్, ఇదంతా నా వల్ల జరిగిందని చెప్పేసి అంటే, లేదు, నిజానికి నేను కనుక వాడిని అక్కడే చంపేసి ఉంటే వాడు నన్ను ఖచ్చితంగా చంపేసేవాడు, వాడిని ఎదిరించడం మన వల్ల సాధ్యం కాదు అని చెప్పేసి అంటాడు. సరే, ఒక్క నిమిషం ఆగండి ప్రొఫెసర్, మీకైన గాయాలకు నేను వైద్యం చేస్తానని చెప్పేసి అంటే, లేదు, మనకంత టైం ఏమాత్రం లేదు, ఇంత వేగంగా ఈ ప్లేస్ నుంచి మనం వెళ్ళిపోవాలని చెప్పేసి అంటాడు. ఇక ఇంకొక సైడ్ ఆ ప్లేస్ ని వెతుక్కుంటూ కొంతమంది వస్తూ ఉంటారు. కొంతమంది వీళ్ళని ట్రాకర్స్ అనేది పిలుస్తూ ఉంటారు, ఇంకొంతమంది వీళ్ళని హంటర్స్ అయితే అంటారు. ఎవరైతే అవేకనర్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఇల్లీగల్ గా ఏదన్నా పని చేస్తున్నా కానీ ప్రయోగాలు చేస్తున్నా కానీ వాళ్ళని బంధించి ఇంకొక ప్లేస్ కి అయితే తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఒకసారిగా ఆ ప్రొఫెసర్ లేసి మన ఊరి మీద అయితే అటాక్ చేస్తారు. ప్రొఫెసర్, అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అంటే, నాకు తెలుసురా, నువ్వు ఏదో ఒక రోజు నాకు ద్రోహం చేస్తావని నాకు బాగా తెలుసు, అందుకే నేను ఏ విషయాలు నీకు పూర్తిగా ఏమాత్రం నేర్పించలేదు. ప్రొఫెసర్, అసలు మీకేమైంది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇక చాలు నోరుమొయ్యి. ఇక ఆ టైంలో ఆ ప్లేస్ కి కొంతమంది అయితే వస్తారు. అసలు ఇంతకెవర్రా మీరు అని అంటే, మేము అవేకన్ అయిన యూనియన్ అయితే వస్తున్నాం, ఇక్కడ మీరు ఇల్లీగల్ గా చేస్తున్న ఆ ప్రయోగాల గురించి మాకు తెలిసింది, అందుకే మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి అయితే వచ్చేసామని అంటాడు. యూ బాస్టర్, ఇదంతా నీ వల్లే జరిగిందిరా అని చెప్పేసి ఊయి మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటే అదే సమయంలో చాలా ఫాస్ట్ గా వాడితే ఎదురుగా వచ్చి నిలబడుకొని వాడిని గట్టిగా నేలకేసి కొడతాడు. ఇక చాలు ఆపు, ఇదంతా జరిగింది నీ వల్లే, నువ్వే కావాలని నాకు ద్రోహం చేసావు కదా అని చెప్పేసి వాడి మీద చాలా కోపంగా ఉంటాడు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను చంపేస్తానని అంటాడు. వాడిని క్యాప్చర్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఊయ్, నువ్వు కూడా మాతో రావాల్సి ఉంటుందని చెప్పేసి అంటాడు. మనోడు కూడా సైలెంట్ గానే ఉంటాడు, ఏం మాట్లాడు. ఇక ఇక్కడితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎలా అనిపించేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం ఏమాత్రం మర్చిపోదు. ఈ స్టోరీ స్టార్టింగ్ లో కొంచెం స్లోగానే ఉంటుంది, కానీ వెళ్ళే కొద్దిగా చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారుతుంది. ఒక 2-3 ఆర్క్స్ అయితే కొంచెం బోరింగ్ గానే ఉంటాయి, ఆ తర్వాత స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారుతుంది. దీనికి సంబంధించిన కంటిన్యూ వీడియోస్ అయితే వచ్చేసి మీరు మిస్ అవ్వకూడదంటే వీడియోని అయితే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్.